Praise the Lord. Hi, how are you all? Good evening each and everyone in Jesus name. Praise the Lord Andy. How are you all? Hope you are all good and safe. Yes, thank you Jesus. Praise the Lord my dear brothers and sisters. Have a wonderful blessed evening. మరి శుభ సాయంత్రానికి వచ్చి ఉన్నామండి. 4 నుంచి 5 వరకు వాక్య పరిచర్యలోకి మనం వచ్చి ఉన్నాము. అలాగనే ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, ఫేస్బుక్ లైక్ విచ్చేసిన మీ అందరికీ నేను యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నాను. ఎలా ఉన్నారు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? అందరూ కుశలమేనా? మీ గురించి అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాము యేసయ్య సన్నిధిలో. అనుదినము మరి మనము ఏంటంటే ఇలాగ పరిశుద్ధాత్మ దేవుల్లో ఆనందిస్తూ ఉన్నాము. కాబట్టి నాకు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. దినదినము మీతో మాట్లాడడము నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. యేసయ్యకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Thank you Lord, thank you Lord, thank you Jesus, thank you my master, thank you Lord, thank you. Praise the Lord. Praise the Lord each and everyone today in Jesus name. Welcome today Facebook live. Welcome today each and everyone in Jesus name. Praise the Lord. Welcome today Facebook live. My dear brothers and sisters, praise the Lord. Welcome today Facebook live. ఓకే, థ్యాంక్ యూ జీసస్. విచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసయ్య నామమున నేను వందనాలు తెలుపుతూ ఉన్నానండి. వెల్కమ్. శుభ సాయంత్రానికి వచ్చి ఉన్నాము కాబట్టి యేసయ్యకి స్తోత్రం. మరి మీ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ చెప్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎస్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఎ సాంగ్తో స్టార్ట్ చేద్దామండి. God is good in all the time అనే ఈ సాంగ్ తోటి స్టార్ట్ చేద్దామండి. God is good in all the time. He put the song and praise in this heart of mine. God is good all the time. Through the darkest night His light will shine. God is good. God is good all the time. We are the sinners and so unworthy, till He chose to us to die. He poured His Holy Spirit. Now we can stand and testify that His love is amazing and His mercy there is never end. God is good all the time. He put the song and praise in this heart of mine. God is good all the time. To the darkest night His light will shine. God is good. Yes, Jesus is always good. I'm right. Yes, always Jesus is always good. యేసయ్య ఎప్పుడు కూడా మంచివాడేనండి. God is good. God is good all the time. Praise to Jesus. Hallelujah. Welcome Manohar. Yes, Mohan Rao. Yes, praise the Lord. Mohan Rao garu, welcome today Facebook live. Welcome today. Okay, so వన్ మోర్ తెలుగు సాంగ్ పాడుకొని ఇంకా మన వాక్యంలోకి వెళ్ళిపోదామండి. సృష్టికర్త యేసుదేవా అనే పాట పాడుకొని వాక్యంలోకి వెళ్ళిపోదామండి. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకా రాజా సకలము నీవేగా. సర్వలోకానాద సమస్తము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా కానాన్ వివాహములో నీటిని అద్భుతగా ద్రాక్షరసము చేసి కనులేని అంధులకు చూపునొసగి చెవిటి మూగలకు మాటలు నేర్పితివే. కానాన్ వివాహములో నీటిని అద్భుతముగా ద్రాక్షరసము చేసి కనులేని అంధులకు చూపునొసగి చెవిటి మూగలకు మాటలు నేర్పితివే. నీకు సాధ్యమిది లేనే లేదు. ఆశ్చర్యకరుడ
నిత్యము. హే సృష్టికర్త యేసు దేవా, మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివే. నీ రాజ్యములో నీతో వసింప త్వరలో ఈ భూమికి రానుంటివే. నీకు సాధ్యమిది లేనే లేనే లేదు. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు, సర్వలోక రాజా సకలము నీవేగా. సర్వలోకానాద సమస్తము నీవేగా. సన్ను తెంతును అనునిత్యము. సృష్టికర్త యేసు దేవా, సర్వలోకం నీ మాట వినును. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ డు ద ప్రేయర్ అండ్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్ళిపోదామండి. మనం ఏం చూస్తున్నామంటే జోసెఫ్ లైఫ్ హిస్టరీ. మనం ఏం చూస్తున్నామంటే యోసేపు జీవిత చరిత్ర చూస్తున్నాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ద లార్డ్ ఈజ్ విత్ జోసెఫ్. మనం ఏం చూడబోతున్నామంటే దేవుడు ఎలాగా యోసేపుకు తోడయుని నడిపించిండో ఇప్పుడు మనం చూడబోతున్నామండి. షాల్ వి డూ ద ప్రేయర్? ప్రార్థన చేసుకుందామండి. క్లోజ్ యువర్ ఐస్. మీరు అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థనతో స్టార్ట్ చేద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్వితీయుడా, ఆలోచనకర్త, బలవంతుడా, రోషం కలిగిన దేవుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సర్వ స్త్రీలకు దేవుడై ఉన్న దేవా, నీకే వందనాలు తండ్రి. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం అయి ఉంది నైనా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. అయ్యే తండ్రి, నేను విచ్చేసిన ప్రతి బిడ్డని దీవించండి, వాళ్ళ అవసరాన్ని మహిమలో తీర్చండి తండ్రి. ఈరోజు యేసేపుకి తండ్రి మీరు తోడై ఉన్న దేవుడు తండ్రి, మాకు కూడా మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ వింటున్న ప్రతి బిడ్డకి మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. యేసేపుని కష్టాలలో కూడా మీరు వదిలిపెట్టలేదు తండ్రి. యేసేపుకు మీరు తోడై ఉండి, అండై ఉండి, నీడై ఉండి నడిపించినారు తండ్రి. పరమ తండ్రి అయి ఉండి నడిపించినావు తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈరోజు ఈ లోకంలో నేను ఒంటరిగా ఉన్నాను అని తండ్రి, నేను తండ్రి అనుకోకుండా తండ్రి, నా యేసయ్య నాకు తోడున్నాడు. ఎవరుంటే నాకేంటి, బంధువులు ఉంటే నాకేంటి, లేకుంటే నాకేంటి, ఎవరుంటే ఏంటి, ఎవరు లేకపోతే నాకేంటి, నాకు యేసయ్య ఉన్నాడు అని తండ్రి. నీవు ఉంటే అన్నీ ఉన్నట్టే కదయ్యా. కాబట్టి తండ్రి వీళ్ళది గ్రహించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. యేసేపు గురించి ఈరోజు ఇంగ్లీష్ అండ్ తెలుగు శర్మని తీసుకుంటుండగా ప్రతి బిడ్డలో తండ్రి, నేను తండ్రి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగించమని వేడుకుంటూ ఈ ప్రతి బిడ్డల్ని దీవించమని, వింటున్న దైవ సేవకులను కూడా దీవించమని, వాళ్ళ సంఘాలను దీవించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరికి తండ్రి ఈరోజు మారు మనసు దయచేయమని, కన్నీటితో తండ్రి ప్రార్థన చేసి హృదయాన్ని దయచేయని, పాపాల క్షమాపణ పొందే అయ్యే తండ్రి, నేను తండ్రి మానవత్వము తండ్రి, నేను తండ్రి మారు మనసు వారికి దయచేయమని వేడుకుంటున్నాను. నేను తగ్గించుకుని మనం హెచ్చిస్తూ యేసుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్ అండి. ప్రైజ్ ది లార్డ్. yes Christopher brother, praise the Lord. Pastor Corey Andrew, praise the Lord. Welcome today Facebook live. Okay, let's start with the word of God. Okay, today my topic is the life history of Joseph. So now we are going to discuss about the Lord is with Joseph. మనం ఇక్కడ ఏం చూడబోతున్నామంటే దేవుడు ఎలాగ యేసేపుకు తోడై ఉన్నాడో చూడబోతున్నామండి. ఇన్ యువర్ లైఫ్, ఈరోజు నీ జీవితంలో టుడే యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ అలోన్. నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నానని. దేర్ ఈజ్ నో వన్ ఈజ్ నాట్ విత్ యూ. ఈరోజు నీతో ఎవరు లేరని నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావేమో. టుడే యు వాజ్ ఇన్ ద హైలీ డిప్రెషన్, కృంగిపోయి ఉన్నావేమో. సో టుడే మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, టుడే యు అండర్స్టాండ్. ఈరోజు నువ్వు తెలుసుకోండి. టుడే ద వర్డ్ ఈస్ ఫర్ యూ. ఈరోజు నీకే ఈ వాక్యం అండి. వాట్ ఈస్ దట్? ఏంటంటే ద లార్డ్ ఈస్ విత్ యూ టుడే. ఈరోజు ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. జోసెఫ్ గాడ్ ఈజ్ యువర్ గాడ్. యేసేపు దేవుడు నీ దేవుడై ఉన్నాడు. హౌ జోసెఫ్ వాజ్ బ్లెస్డ్, ఎలాగ యేసేపు దీవింపబడ్డాడో ఇక్కడ మనం చూడబోతున్నామండి. లెట్స్ గో టు ద జెనసిస్ 38 చాప్టర్. ఒకసారి మనం జెనసిస్ 38 చాప్టర్, దానికి ముందు 37 చాప్టర్, మరి ఏంటంటే 36 వర్స్ మనం చూడబోతున్నామండి. లెట్స్ గో దేర్. ఒకసారి మనం చూద్దాం. ఆది కాండము 37 చాప్టర్. ఆది కాండము 37 చాప్టర్ అండి. అండ్ మనం ఇక్కడ ఏం చూడబోతున్నామంటే 36 వర్స్ మనం చూడబోతున్నాము. ఓకే,
సో నౌ దే వాజ్ సోల్డ్ ద జోసెఫ్. ఏసేపుని మరి తమ సహోదరులందరూ అమ్మి వేశారండి. దట్ వీ నో ఆల్రెడీ, మనందరికీ బాగా తెలుసండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ, మనం చూడబోతున్నాము whom Joseph was sold. ఎవరు చేత అమ్మబడ్డాడు, ఎవరు అమ్మినా, మరి ఎవరు అతన్ని కొనుక్కున్నారో చూడబోతున్నామండి. సో లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూద్దాము. జెనసిస్ 37 చాప్టర్ 36 వర్స్. Meanwhile the Midianites had sold him in Egypt to Potiphar and an officer of the Pharaoh, the captain of the guard. మరి జోసెఫ్ ని ఎవరికి అమ్మి ఉన్నారంటండి వీళ్ళు? ఎవరికి అమ్మి ఉన్నారంటే తెలుగులో చూద్దాం. మిద్యానీయులు ఐగుప్తునికి అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సైన్యాధిపతి అయిన పొంతిఫరోకి అతన్ని అమ్మివేసెను. పొంతిఫరోకి అమ్మివేసి ఉన్నాడంటండి. సో లెట్స్ సీ. ఇక్కడ ఏం మనం చూడబోతున్నామంటే, సో జోసెఫ్ వాస్ సోల్డ్. మరి ఇక్కడ ఏం చూడబోతున్నామంటే యేసేపు అమ్మబడి ఉన్నాడండి. దట్ ఈస్ జీసస్ ప్లాన్. అది యేసయ్య చిత్తం అయ్యుంది. దట్ హీ హాస్ టు కమ్ టు ద ఈజిప్ట్. అలాగా అతను ఈజిప్ట్ కి రావాలని యేసయ్య చిత్తం అయ్యుందండి. సో ఇట్ వాస్ డన్. అది నెరవేరిందండి. సో వాట్ ఈస్ ద జీసస్ ప్లాన్ టుడే ఇన్ యువర్ లైఫ్? ఈ రోజు నీ జీవితంలో ఎలాంటి ప్లాన్ యేసయ్య కలిగి ఉన్నాడో, సో యూ హావ్ టు ఒబే దట్. దానికి నువ్వు ఏంటంటే లోబడాలి. టుడే మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్రియ సోదరి, మరి ప్రియ సోదరుడా, టుడే యు ఆర్ నాట్ ఒబేయింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. యేసయ్య చిత్తానికి మీరు లోబడ్డం లేదండి. హియర్ ద జోసెఫ్ వాస్ బికమ్ ద స్లేవ్. ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనము మరి యేసేపు ఏంటంటే బానిసగా అమ్మబడి ఉన్నాడండి. యు నో వాట్ ఇస్ దట్? దాని ఎందుకు జరిగిందో నేను మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది యేసయ్య చిత్తం అయి ఉంది. బికాజ్ ఎందుకంటే వెన్ జోసెఫ్ ఈస్ మూవింగ్ ఇన్ ద ట్రయల్స్, at that time only he will know the love of Christ. That's the cause he was gone more near to the cross. So that's the cause he was sold to the Egyptians. అందుకేనండి, ఎందుకనంటే యేసయ్య దగ్గరికి అతి సన్నిహంగా వెళ్ళడానికి, మరి కష్టాలలో ఇంకా యేసయ్యని అతి సమీపంగా సమీపించడానికి, యేసయ్య సిలువ ప్రేమను గ్రహించడానికి యేసేపు ఏంటంటే అలాగా బానిసగా అక్కడ అమ్మబడి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నామండి. వేర్ హీ వాజ్ వర్క్డ్. అతను ఎవరి దగ్గర పనిచేశాడంటే ఇన్ ఈజిప్ట్ టు పొంతిఫరో, ఆఫీసర్ ఆఫ్ ఫరో. ఎక్కడ పనిచేసి ఉన్నాడంటే అంటే ఫరో యొక్క ఉద్యోగస్తుడును. ఫరో ఈజ్ అ కింగ్. మరి ఎవరంటే ఫరో కింగ్ అండి. సో హీ వాజ్ వర్క్డ్. అక్కడ వర్క్ చేసి ఉన్నాడంట. ఎవరు? మన యేసేపు అక్కడ వర్క్ చేస్తున్నాడు. ఎవరు? ఆయన పేరు ఎవరు? పొంతిఫరో దగ్గర వర్క్ చేస్తున్నట్టు, పని చేస్తున్నట్టు, అంటే బానిసగా అమ్మబడి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నామండి. సో లెట్స్ సీ. ఇక్కడ మనం కొన్ని చూడబోతున్నామండి. సో లెట్స్ సీ. ఒకసారి మనం చూడబోతున్నాం. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద జెనసిస్ 39 చాప్టర్. Now we are going and entering the 39th chapter. Genesis 39 chapter. Genesis 39 chapter లోకి వెళ్ళబోతున్నాము. Okay, now Joseph had been brought in. Okay, now Joseph had been brought down to Egypt, and Potiphar, an officer of Pharaoh, the captain of the guard, as an Egyptian, had brought him from the Ishmaelites who had brought him down there. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటేనండి, తెలుగులో చూద్దాము. యేసేపును ఐగుప్తును తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సైన్యాధిపతి అయిన పొంతిఫరోను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయేలీయుల యొద్దనే అతన్ని ఏంటంటే అమ్మివేసి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నామండి. నౌ వి ఆర్ గోయింగ్ టు సీ అబౌట్ దట్ హౌ గాడ్ వాజ్ బ్లెస్డ్ ద జోసెఫ్. ఇక్కడ ఏం చూడబోతున్నామంటే ఎలాగ దేవుడు యేసేపును దీవించాడు చూడబోతున్నామండి. సో టుడే జోసెఫ్ బ్లెస్సింగ్స్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్స్ టు. నువ్వు తెలుసుకోవాలి యేసేపు ఆశీర్వాదం ఈరోజు నీ ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే జీసస్ లవ్స్ యూ. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఫాదర్ గాడ్ లవ్స్ యూ. తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హోలీ స్పిరిట్ గాడ్ లవ్స్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడండి. సో ప్రేమిస్తున్నాడండి. సో యూ హావ్ టు అండర్స్టాండ్ దట్. దాన్ని నువ్వు గ్రహించాలండి. సో నౌ లెట్స్ ఒకసారి మనం చూడబోతున్నాము. జెనసిస్ 39 చాప్టర్. ద లార్డ్ ఈస్ ఆల్వేస్ విత్ జోసెఫ్. ఏంటంటే ఇక్కడ మనం ఏం చూడబోతున్నామంటే జెనసిస్ 39 చాప్టర్ లో, ఆది కాండము 39 చాప్టర్లో ఏం చూడబోతున్నామంటే దేవుడు ఎల్లవేళలా యేసేపుకు తోడై ఉన్నట్టు మనం చూడబోతున్నామండి. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఎంత అద్భుతమైన ప్రివిలేజ్ అండి. జోసెఫ్ ఎప్పుడు కూడా జోసెఫ్ ఆల్వేస్ అతని వెంట హూ ఇస్ విత్ హిమ్ ఎవరున్నారండి? హూ ఇస్ విత్ జోసెఫ్? యేసేపుతో ఎవరున్నారండి?
ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకాన్ని సృష్టించిన ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, ఈ ప్రపంచానంతా సృష్టించిన దేవుడు, ద అలైవ్ ట్రూ గాడ్, మన నిజమైన దేవుడు, వన్ అండ్ ఓన్లీ, ఎవరో కాదండి, ఏ ట్రూ అలైవ్ గాడ్. నిజమైన దేవుడు ఎవరండి? నిజమైన దేవుడు ఎవరండి? జీసస్, యేసయ్య అండి. సో ఈజ్ ఆల్వేస్ విత్ హిమ్, ఎప్పుడు కూడా అతనికి తోడై ఉన్నాడంట. హల్లెలూయా. టుడే ఇన్ యువర్ లైఫ్, ఈరోజు నీ జీవితంలో యు ఆర్ థింకింగ్ దట్ జీసస్ ఈస్ నాట్ విత్ యు, నువ్వు అనుకుంటున్నావు మై డియర్ బ్రదర్, నా సహోదరుడా, మై డియర్ సిస్టర్, సహోదరి, యు ఆర్ థింకింగ్, నువ్వు అనుకుంటున్నావు జీసస్ లెఫ్ట్ మీ, యేసయ్య నన్ను వదిలేశాడు, దట్స్ బికాజ్ ఐ యామ్ మూవింగ్ ఇన్ దిస్ బాండేజెస్, అందుకే నేను ఇలాంటి బంధకాలలో నేను ఉన్నాను. టుడే ఐ డోంట్ హ్యావ్ ద పీస్ ఆఫ్ మైండ్, నాకు శాంతి లేకుండా అయిపోయింది, బికాజ్ జీసస్ వాస్ లెఫ్ట్ మీ, యేసయ్య నన్ను వదిలేశాడు. యు ఆర్ థింకింగ్ రాంగ్ వే, తప్పుగా మీరు అనుకుంటున్నారండి. జీసస్ నెవర్ ఫర్సేక్ యు, మీరు గ్రహించాలి, యేసయ్య ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టాడు. జీసస్ లవ్స్ యు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. హి నెవర్ ఫర్సేక్ యు, అలా వదిలిపెట్టాడు. జోసెఫ్ ఈజ్ అలోన్ ఇన్ దట్ ఈజిప్ట్. మనం తెలుసుకోవాలి, యేసేపు ఒంటరిగా హీ వాజ్ కేమ్ టు ద ఈజిప్ట్ అలోన్. ఎలా వచ్చి ఉన్నాడండి? అతను ఒంటరిగా వచ్చినాడు. హిస్ యంగ్ ఏజ్, ఆ యవ్వన జీవితంలో 17 ఇయర్స్ ఓల్డ్, 17 ఇయర్స్ ఏజ్ లో హిస్ ఫాదర్, అతని తండ్రి, హిస్ బ్రదర్స్, మన సహోదరులు, వాట్ దే వాస్ డన్ మీకు బాగా తెలుసు కదండి. యు నో ఎవ్రీథింగ్, మీకు అన్ని బాగా తెలుసు. ఎస్టర్డే ఓన్లీ ఐ సెడ్, అన్ని చెప్పి ఉన్నారు. సో ద బ్రదర్స్ వాజ్ సోల్డ్ హిమ్, మరి సహోదరులు అమ్మి వేసి ఉన్నారండి. వి నో దట్, ఎందుకో మనకు తెలుసు, జెలస్, అసూయతోటి. వెన్ హీ వాజ్ ఎంటర్డ్ ఇన్ దట్ ఈజిప్ట్ కి వచ్చినప్పుడు హీ వాజ్ అలోన్, అతను ఒంటరిగా ఉన్నాడు. హీ ఈజ్ హ్యావింగ్ ద లాట్ ఆఫ్ ద డిప్రెషన్, అతను ఎంతగానో కృంగిపోయి ఉన్నాడు. అండ్ హీ ఈజ్ వెక్స్డ్ ఇన్ హిస్ లైఫ్, అతని జీవితంలో అతను కృంగిపోయిన సమయంలో ఉన్నాడు. హీ వాజ్ క్రయింగ్, ఏడుస్తూనే ఉన్నాడండి. బ్రదర్స్, సహోదరులారా, సేమి రక్షించండి అని ఏడుస్తూనే ఉన్నాడండి. ఆఫ్టర్ వెన్ ఏమైందంటే, వెన్ హీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ దట్ ప్లేస్, వెళ్తూ ఉన్నప్పుడు, వెన్ హీ వాజ్ ఎంటరింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ దట్ ఈజిప్ట్ దగ్గర రహదారులలో వెళ్తూ ఉన్నప్పుడు హీ వాజ్ ఎన్కౌంటర్డ్ విత్ హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని ఎదుర్కొన్నాడండి. హల్లెలూయా. వెన్ హీ వాజ్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్ ఫైర్ అనాయింట్మెంట్ వన్స్ అగైన్, మరి ఒకసారి అభిషేకాన్ని పొందుకున్నప్పుడు, అగ్ని అభిషేకం కేమ్ అపాన్ ద జోసెఫ్, యేసేపు మీదకి వచ్చినప్పుడు హిస్ ఆల్ సారో బికమ్ ద జాయ్. ఏమైందంటే, అతని బాధ అంతా సంతోషంగా మార్చబడి ఉన్నదండి. హల్లెలూయా. ఆల్ హిస్ సారో, అతనికి ఉన్న బాధ అంతా, ఆల్ హిస్ వరీ, అతను కృంగిపోయి ఉన్నాడు, ఆల్ హిస్ డిప్రెషన్, అతను కృంగిపోయి ఉన్నాడు. బికాజ్ ఎందుకంటే హీ కేమ్ యాజ్ ద ఆర్ఫన్ టు దట్ ఈజిప్ట్. ఒక ఏంటంటే ఎలాగ వచ్చినాడంటే, ఆర్ఫన్ గా వచ్చినాడండి, మరి అనాథగా అక్కడికి వచ్చి ఉన్నాడండి. బట్ కానీ ద లార్డ్ ఈస్ విత్ హిమ్, మనం గ్రహించాలి, అక్కడ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. టుడే యు ఆర్ మూవింగ్ ఇన్ ద ట్రయల్స్, నువ్వు ట్రయల్స్ లో వెళ్ళిపోతున్నావు. మెనీ ట్రయల్స్, యు ఆర్ సఫరింగ్, ఎన్నో శ్రమల పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నావు. యు ఆర్ థింకింగ్, నువ్వు అనుకుంటున్నావేమో, జీసస్ వాస్ లెఫ్ట్ మీ, యేసయ్య నన్ను వదిలేశాడు. ఓ జీసస్ వాస్ లెఫ్ట్, యేసయ్య నన్ను వదిలేశాడు. దట్స్ ద కాజ్ టుడే ఐ యామ్ లైక్ దిస్ సిక్నెస్, ఇలాగ నేను సిక్నెస్ లో ఉన్నాను. టుడే ఐ యామ్ ఇన్ ద బాండేజెస్ ఆఫ్ ద సాటన్ యాక్, అపవాది కాడి కింద నేను నలిగిపోతూ ఉన్నాను. సో యు ఆర్ బ్లేమింగ్ ద జీసస్, యేసయ్య మీద నిందలు వేస్తూ ఉన్నావేమో. యు హావ్ టు అండర్స్టాండ్, నువ్వు అర్థం చేసుకోవాలి ద విల్ ఆఫ్ గాడ్, యేసయ్య చిత్తానికి మీరు అర్థం చేసుకోవాలి. జోసెఫ్ వాజ్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ మనం తెలుసుకోవాలండి, యేసయ్య హృదయాన్ని గ్రహించి ఉన్నాడు. దట్స్ బికాజ్ హీ వాజ్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు దట్ స్లేవరీ. అతను ఏంటంటే ఆ బానిసకంలో తను తానుగానే సమర్పించుకున్నాడు. ఇన్ దట్ ఆల్ ద ఈజిప్ట్, ఆ ఈజిప్ట్ నగరంలో హీ వాజ్ అ స్లేవ్, అతను మరి అక్కడ బానిసగా ఉన్నాడు. బట్ దేర్ ఆల్సో, అక్కడ కూడా ఇన్ దట్ ప్లేస్, ఆ స్థలంలో కూడా ద హౌస్ ఆఫ్ దట్ మాస్టర్, అక్కడ ఉన్న ఆ మాస్టర్ ఇంటిలో కూడా he was blessed, అతను దీవెన పొందాడు. వాట్ ఎవర్ హీ టచ్డ్, అతను ఏదైతే తాకాడో ఎవ్రీథింగ్ ఈజ్ బ్లెస్డ్, దీవెన పొంది ఉన్నదండి. వాట్ ఎవర్ హీస్ డూయింగ్ ద వర్క్, ఏదైతే పని చేస్తున్నాడో జోసెఫ్, యేసేపు, ఆల్ దట్ వర్క్ వాస్ సక్సెస్డ్, ఎంతో అద్భుతంగా సక్సెస్ అయిపోయిందండి. ఆల్ ఆర్ షాక్డ్, అందరు ఆశ్చర్యపోయారండి. హూ ఇస్ హిస్ గాడ్, అతని దేవుడు ఎవరు? వాట్ ఆల్మైటీ గాడ్, ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు అని దే ఆల్ వాజ్ సర్ప్రైజ్డ్, ఆశ్చర్యచకితులవుతున్నారండి. సో లెట్స్ సీ దట్, ఒకసారి మనం చూద్దామండి. ద లార్డ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ హీ బికమ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. ఏం చూస్తున్నామండి ఇక్కడ మనము? యెహోవా యేసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. వర్ధిల్లుచున్నాడు. డైలీ హీస్ బికమింగ్ ద సక్సెస్ఫుల్ మ్యాన్.
ఎందుకు వర్ధిల్లుతున్నాడంటే వై జోసెఫ్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ లైఫ్, అతని జీవితంలో ఎందుకు అతను అంతగా మరి సక్సెస్ అయి ఉన్నాడు. ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో వై యు ఆర్ ఆల్వేస్ ఫెయిల్, ఎందుకు అలా ఓడిపోతూ ఉన్నావు. బ్రదర్ అండ్ సిస్టర్, సోదరి సోదరుడా, వై యు ఆర్ ఫెయిల్, ఎందుకు ఓడిపోతున్నావు ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో. యు కెనాట్ ఓవర్కమ్ దిస్ లైఫ్ ఆల్ ద ట్రబుల్స్. ఇలా లోకంలో మరి నీ జీవితంలో జరుగుతున్న ఈ ట్రబుల్స్ అన్నిటినీ, నీ కష్టాలను ఎందుకు ఎదుర్కోలేకున్నారండి. యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులైనప్పటికీ వై వి కెనాట్ బేర్ దట్ కండిషన్, అలాంటి పరిస్థితులు ఎందుకు ఎదుర్కోలేకున్నావండి. వై యు కెనాట్ బేర్ దట్ కండిషన్, దాన్ని ఎందుకు నువ్వు ఎదుర్కోలేకపోతున్నావు. వై యు కెనాట్ ఓవర్కమ్ దట్ సిన్, ఆ పాప నుంచి నువ్వు బయటకు ఎందుకు రాలేకున్నావు. వై యు కెనాట్ ఓవర్కమ్ దట్ ఆల్ ద మెంటల్ డిప్రెషన్, కృంగిపోతున్న దాని నుంచి ఎందుకు నువ్వు బయటకి రాలేకున్నావు. బికాస్ ఎందుకంటే ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో దేర్ ఇస్ ఎ డౌట్, ఒక అనుమానం ఉంది. దట్ జీసస్ ఈజ్ నాట్ లవింగ్ మీ, యేసయ్య నన్ను ప్రేమించట్లేదు. బికాస్ ఐఎమ్ నాట్ ద హోలీ, నేను పరిశుద్ధుడిని కాదు. ఐఎమ్ నాట్ ద హోలీనెస్ గర్ల్, నేను పరిశుద్ధురాలిని కాదు. సో జీసస్ వాస్ లెఫ్ట్ మీ, యేసయ్య నన్ను వదిలేశాడు. దట్స్ బికాస్ ఐ డస్ నాట్ గాట్ దిస్ జాబ్, అందుకే నాకు ఈ ఉద్యోగం రాలేదు. దట్స్ బికాస్ ఐ డస్ నాట్ గెట్ దట్ మ్యారేజ్, అందుకే నాకు వివాహం కావట్లేదు. దట్స్ బికాస్ ఐఎమ్ నాట్ గెటింగ్ ద కిడ్స్, నాకు పిల్లలు పుట్టట్లేదు. సో యు ఆర్ థింకింగ్ ద రాంగ్ వే అబౌట్ ద జీసస్. నువ్వేమనుకుంటున్నావు అంటే యేసయ్య గురించి తప్పుగా అనుకుంటున్నారండి. సో డోంట్ బి లైక్ దట్, అలా మీరు ఉండొద్దండి. ఇక్కడ మనం చూస్తున్నాం, జోసెఫ్, గాడ్ ఈజ్ యువర్ గాడ్ కదండి. యేసేపు దేవుడు నీ దేవుడు అన్న సేమ్ గాడ్, అదే దేవుడే కదండి. వి ఆర్ వర్షిపింగ్ ద సేమ్ గాడ్, అదే దేవుని మనం ఆరాధిస్తున్నాం కదండి. సేమ్ జీసస్, అదే యేసయ్యని మనం ఆరాధిస్తున్నాం కదండి. సో జోసెఫ్ వాజ్ బ్లెస్డ్, యేసేపు దీవెన పొందాడు. దెన్ వై యు వోంట్ బ్లెస్డ్, నువ్వెందుకు దీవెన పొందవు. యు హావ్ టు అండర్స్టాండ్ దట్, అది నువ్వు తెలుసుకోవాలండి. యు హావ్ టు సబ్మిట్ ద విల్ ఆఫ్ గాడ్, యేసయ్య చిత్తానికి మీరు లోబడాలండి. సో యు హావ్ టు అండర్స్టాండ్, నువ్వు తెలుసుకోవాలి. హీ వాజ్ బ్లెస్డ్ ఆల్ హిస్ వర్క్, అతను ఏది పట్టుకుంటే అది ఆశీర్వాదంగా మారింది. ఎందుకంటే ద లార్డ్ హ్యాండ్ ఈస్ దేర్ అపాన్ ద జోసెఫ్ లైఫ్. యేసేపు జీవితంలో యేసయ్య హస్తం ఉంది అండి. ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో సాటన్ హ్యాండ్ ఇస్ దేర్, అపవాది చెయ్యి ఉంది. దట్స్ కోర్స్, అందుకే యు ఆర్ మూవింగ్ ఇన్ ద ఫైనాన్షియల్ క్రైసిస్, అప్పుల బాధలో నువ్వు ఉన్నావు. యు ఆర్ మూవింగ్ ఇన్ ద స్లేవరీ, బానిసగా నువ్వు ఉన్నావు. యు ఆర్ మూవింగ్ ఇన్ ద పావర్టీ లైన్, బిదతనంలో నువ్వు ఉన్నావు. దట్స్ బికాజ్ యువర్ చర్చ్ ఇస్ నాట్ డెవలప్, అందుకే నీ మందిరము పైకి రావట్లేదు. దట్స్ బికాజ్ యువర్ మినిస్ట్రీ ఇస్ లైక్ దట్ ఓన్లీ డౌన్ ఫెయిర్, ఎలా ఉందంటే తక్కువ స్థాయిలోనే ఉంది. లైక్ దట్ బికాస్ దట్, దాని ద్వారా యు ఆర్ నాట్ గెటింగ్ ద బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ జాబ్. అందుకే నీ ఉద్యోగంలో కూడా ఏంటంటే ఆశీర్వాదాలు రావట్లేదు. ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్, నీ కుటుంబంలో కూడా. బికాస్ ఆల్ హ్యాపెన్స్, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే దట్ యూ కెనాట్ కన్సీవ్, నీకు పిల్లలు పుట్టరు. యూ కెనాట్ బికమ్ ద ప్రెగ్నెంట్, నీకు పిల్లలు పుట్టకుండా అయిపోవడము, ఎవ్రీథింగ్ ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే బికాస్ ఆఫ్ ద డెవిల్, అపవాది ద్వారా అండి. సో టుడే ఇన్ యువర్ లైఫ్, ఈరోజు నీ జీవితంలో యూ హ్యావ్ టు ప్లక్ అవే దట్ డెవిల్, ఆ దురాత్మని మీరు వెళ్ళగొట్టాలి. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సోదరి సోదరుడా, యూ హ్యావ్ టు ప్లక్ అవే దట్ స్పిరిట్, ఆ అపవాదిని నువ్వు వెళ్ళగొట్టాలండి. జోసెఫ్, యేసేపు, హీ వాస్ ఎంగేజ్, యవ్వన జీవితంలో హీస్ అలోన్ ఇన్ ద ఈజిప్ట్. మరి అతను ఏంటంటే ఒంటరిగా ఉన్నాడు. హీ డోంట్ హ్యావ్ హిస్ బ్రదర్స్ అట్ దట్ టైం, తన సోదరులు అతను వెంట లేరు. ఆర్ ద ఫాదర్, తండ్రి అతను వెంట లేడు. బట్ హూ ఈస్ విత్ హిమ్, ఎవరున్నారండి. ఏ హెవెన్లీ ఫాదర్, పరలోక తండ్రి అతనికి తోడై ఉన్నాడండి. అండ్ జోసెఫ్, యేసేపు, హీ వాస్ వెరీ హోలీ, అతను ఎంతో పరిశుద్ధంగా ఉన్నాడు. ఇన్ హిస్ ఎంగేజ్, అతని యవ్వన జీవితంలో వెన్ హీ వాస్ ఇన్ ద ఈజిప్ట్ ఆల్సో, ఈజిప్ట్ లో ఉన్నప్పుడు కూడా హీ వాస్ వెరీ హోలీ, పరిశుద్ధంగా ఉన్నాడు. హీ డస్ నాట్ సెట్ ద లై, అబద్ధం చెప్పలేదు. He does not deceive, అతను మోసం చేయలేదు. And he does not have the fornication with others, అవతల వాళ్ళతో జారత్వం చేయలేదు. He does not have the lust of eye, మరి మోపు తలంపులు, మోపు చూపులు అతను లేవండి. He is always blessed. అతను ఏంటంటే ఎందుకు అలాగా దీవింపబడుతూ ఉన్నాడంటే why Jesus was blessed the Joseph, ఎందుకు యేసు అంతగా యేసేపు దీవించాడంటే why the Lord is with him, ఎందుకు దేవుడు అతనికి తోడై ఉన్నాడంటే because ఎందుకంటే జోసెఫ్ is holy, యేసేపు పరిశుద్ధుడై ఉన్నాడండి. జోసెఫ్ నెవర్ డన్ ద సిన్ హిస్ లైఫ్, అతని జీవితంలో ఎప్పుడు పాపం చేయలేదు. హీ వాస్ నాట్ గోన్ అగైన్స్ట్ టు ద విల్ ఆఫ్ గాడ్, యేసు చిత్తానికి ఎప్పుడు కూడా ఎదురు తిరిగి వెళ్ళలేదు. ఆల్వేస్ ఒబేయింగ్ ద పేరెంట్స్, తల్లిదండ్రులకి లోబడ్డాడు. ఒబేయింగ్ ద హెవెన్లీ ఫాదర్, పరలోక తండ్రికి లోబడ్డాడు. ఒబేయింగ్ హిస్ ఓన్ మాస్టర్, తన సొంత యజమానికి ఫరోన్కి మరి లోబడి ఉన్నాడండి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్,
అందుకే మనం గ్రహించాలండి, వేర్ యువర్ వర్కింగ్, నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో యువర్ మాస్టర్స్, నీ యజమానులకి యూ హ్యావ్ టు సబ్మిట్, నువ్వు తగ్గించుకోవాలి, నువ్వు లోపడాలి, యూ హ్యావ్ టు ఒబే దెం, వాళ్ళకి లోపడాలి. ఇఫ్ యువర్ వర్కింగ్ యాజ్ ఎ ఆఫీసర్గా ఉన్నప్పటికీ, జాబ్ హోల్డర్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, డోంట్ బి ప్రైడ్, గర్వించొద్దు, యూ హ్యావ్ టు ఒబే, వారికి మీరు లోపడాలి. డోంట్ బి యాంగ్రీ అపాన్ యువర్ మాస్టర్స్, మీ మాస్టర్లను చూసి అలా కోపగించుకోవద్దండి. దే ఆర్ నాట్ గివింగ్ యు ద సాలరీ, వాళ్ళు నీకు జీతాలు ఇవ్వట్లేదని, దే ఆర్ నాట్ గివింగ్ యూ ద రెస్పెక్ట్, వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని, డోంట్ హార్మ్ దెమ్, వాళ్ళకి ఏంటంటే కీడు చేయాలని చూడొద్దండి. వాట్ యూ హ్యావ్ టు డూ, నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు లవ్ దెమ్, వాళ్ళ గురించి నువ్వేంటంటే వాళ్ళని ప్రేమించాలి. యూ హ్యావ్ టు లవ్ యువర్ ఆఫీసర్స్, నీ పై వారిని మీరు ప్రేమించాలి. అండ్ యూ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్, వారి గురించి మీరు ప్రార్థన చేయాలి. వెన్ యూ ప్రే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు యువర్ ఆఫీసర్స్ విల్ చేంజ్, ఏంటంటే నీ ఆఫీసర్స్ మారిపోతారండి. బికాస్ ఆఫ్ ద జోసెఫ్ ప్రేయర్, యేసేపు ప్రార్థన ద్వారా ఆల్ దట్ మాస్టర్ హౌస్, అక్కడ ఉన్న యజమానుడి ఇల్లంతా ఇట్ వాస్ బ్లెస్డ్, దీవెన పొందిందండి. బికాస్ ఆఫ్ ద జోసెఫ్ ప్రేయర్, యేసేపు ప్రార్థన ద్వారా, బికాస్ ఆఫ్ ద జోసెఫ్ ఫెయిత్, యేసేపుకున్న విశ్వాసం ద్వారా దే ఆర్ బ్లెస్డ్, దే ఆర్ ఆల్ ఆర్ ద బ్లెస్డ్, అందరూ దీవెన పొందారండి. సో వాట్ అబౌట్ యూ టుడే, ఈరోజు నువ్వేలాగా ఉన్నావు? ఎవ్రీవేర్ లెట్స్ సీ, ఇక్కడ చూడండి, యెహోవా యేసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు యజమానుడి దగ్గర ఐగుప్తీయుల ఎదుట ఇంట నుండెను. మళ్ళీ ఇంకా చూద్దామండి. అండ్ హిస్ మాస్టర్ సా దట్ ద లార్డ్ వాజ్ విత్ హిమ్, ఏం చూస్తున్నారంటండి? వాట్ ద మాస్టర్ ఏం చూస్తున్నారంటండి ఇక్కడ? లెట్స్ సీ, ద లార్డ్ ఈస్ ఆల్వేస్ విత్ జోసెఫ్ అండ్ హీ బికమ్ ఏ సక్సెస్ఫుల్. అండ్ వేర్ జోసెఫ్ వాజ్ స్టేడ్, హీ వాజ్ స్టేడ్ ఆన్ ద హౌస్ ఆఫ్ ద ఈజిప్షియన్ మాస్టర్. సో వెన్ జీసస్ ఈజ్ విత్ యూ, ఈరోజు నీ జీవితంలో యేసయ్య ఉంటే అదర్స్ విల్ నో, ఏం తెలుసుకుంటారండి? వాట్ దే విల్ నో, ఏం తెలుసుకుంటారండి? వాట్ దే విల్ నో వెన్ దే లుక్ అప్ యూ, నిన్ను చూసినప్పుడు వారు ఏం తెలుసుకుంటారండి? దిస్ మ్యాన్, ఇతను, దిస్ బ్రదర్, ఈ సహోదరుడు, దిస్ సిస్టర్, ఈ సహోదరి, అరే దే ఆర్ హ్యావింగ్ ద క్రైస్ట్ ఇన్ దేర్ లైఫ్, వారి జీవితంలో యేసయ్యని కలిగి ఉన్నారు. ఐ కెన్ సీ ద జీసస్ త్రూ బై దేర్ హార్ట్, వారి హృదయం ద్వారా నేను యేసయ్యని చూస్తున్నానని చెప్తారండి. దట్ ఈస్ అ బిగ్ విట్నెస్. అలాంటి సాక్ష్యం కలిగి మనం ఉండాలండి. జోసెఫ్ లైఫ్, యేసేపు జీవితం, వెన్ దట్ మాస్టర్ ఆఫ్ దట్ ఈజిప్ట్, ఆ మాస్టర్, ఆ యజమానుడి ఇంట్లో, ఇన్ హిస్ హౌస్, అతని ఇంట్లో ఎలా ఉందంటే యేసేపు జీవితం, ద మాస్టర్ ఆల్సో వండర్డ్, ఆ యజమాని కూడా ఆశ్చర్యపోయాడంట. జోసెఫ్ గాడ్ ఈస్ ఎ రియల్ గాడ్, యేసేపు దేవుడు, నిజమైన దేవుడు. హౌ హీ వాస్ బ్లెస్సింగ్ హిమ్, ఎలాగ దీవిస్తున్నాడు, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్, ఎంత అద్భుతకరమైన దేవుడు అని దే ఆల్ ఆర్ షాక్డ్, వాళ్ళందరూ ఆశ్చర్యపోయారండి. వి నో దట్, మనకు తెలుసు ఈజిప్షియన్స్ యు నో దే విల్ వర్షిప్ ద సన్ గాడ్, మనందరికీ బాగా తెలుసు సూర్య దేవుణ్ణి ఈజిప్టులో ఆరాధిస్తారండి. సో దే విల్ వర్షిప్ ద సన్ గాడ్ అండ్ మూన్ గాడ్, సూర్య దేవుణ్ణి మరి చంద్ర దేవతని వారు ఆరాధిస్తారండి. సో దే డోంట్ నో అబౌట్ ద రియల్ గాడ్, నిజమైన దేవుని గురించి వారికి తెలియదండి. సో దే విల్ వర్షిప్ ద ఆల్ ద ఐడల్స్, అన్ని విగ్రహాలని వారు ఆరాధిస్తారండి. వెన్ జోసెఫ్ వాస్ కేమ్ ఓవర్ దేర్, యేసేపు అక్కడికి వచ్చి ఉన్నప్పుడు క్యా బోల్ దియా, వాట్ దే సెడ్, యు నో వాట్ దే సెడ్, యు వర్షిప్ అవర్ గాడ్. వారు ఏమని అన్నారంటేనండి, నువ్వు మా దేవుని ఇక్కడ ఆరాధించాలి. యూ షుడ్ నాట్ వర్షిప్ యువర్ గాడ్, నీ దేవుని ఇక్కడ ఆరాధించకూడదు. యూ హావ్ టు వర్షిప్ ద సన్ గాడ్, సూర్య దేవుని నేను ఇక్కడ ఆరాధించాలి అని అన్నారండి. అట్ దట్ టైం అప్పుడు ఏం చేసిండండి జోసెఫ్? వాట్ హీ డిడ్, ఏం చేసిండండి? వాట్ హీ సెడ్, ఏమన్నాడండి? ఐ విల్ వర్షిప్ ఓన్లీ ద జెహోవా, యెహోవాని మాత్రమే నేను ఆరాధిస్తానని చెప్పాడండి. హల్లెలూయా. కెన్ యూ సే లైక్ దట్? అలాగ నువ్వు చెప్తావా ఫర్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులకి? వెన్ యు ఆర్ మూవింగ్ విత్ యువర్ రిలేషన్స్, నీ బంధువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఇన్ యువర్ స్కూల్, నీ బల్లో ఉన్నప్పుడు, ఇన్ యువర్ కాలేజ్, నీ మందిరం మరి నీ కాలేజ్లో నువ్వు ఉన్నప్పుడు, ఇఫ్ ఎనీబడి సేస్ యూ, ఎవరైనా చెప్పారంటే డూ ద ఐడియల్ వర్షిప్ విత్ మీ, నాతోటి విగ్రహారాధన చెయ్యి నువ్వు అని చెప్పినప్పుడు, వాట్ యు ఆర్ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు? సిస్టర్ అండ్ బ్రదర్, సోదరి సోదరుడు, యు ఆర్ కంబైనింగ్ విత్ దెమ్ అండ్ డూయింగ్ ద ఐడియల్ వర్షిప్ విత్ దెమ్, వారితో కలిసి నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. బికాస్ యువర్ సెయింగ్, నువ్వేమంటున్నావంటే, ఇట్ విల్ హర్ట్ మై ఫ్రెండ్స్, నా స్నేహితుల్ని బాధ పెడుతుంది నేను కానీ చేయకపోతే, దట్స్ సపోజ్ ఐ విల్ డూ దట్, అది నేను చేస్తాను అని మీరు చేస్తున్నారండి. హౌ సాడ్, ఎంత భయంకరం అండి. బట్ జోసెఫ్ ఇస్ నాట్ లైక్ దట్. యేసేపు అలాంటి వాడు కాదండి. హీ ఈస్ రెడీ టు డై ఫర్ జీసస్. యేసేపు ఎలాంటి వాడు అంటే, యేసే కోసం మరణం అవ్వడానికి కూడా సిద్ధ మనసు కలిగి ఉన్నాడండి. బట్ అవర్ క్రిస్టియన్స్, మన క్రైస్తవులు,
ఫర్ ద వరల్డ్ బెనిఫిట్స్, లోకానుసారమైన బెనిఫిట్స్ కోసం, ఫర్ ద వరల్డ్ ఎంటర్టైన్మెంట్, లోకానుసారమైన ఆనందం కోసం, ఫర్ ద వరల్డ్ ఫ్రెండ్షిప్, లోకానుసారమైన స్నేహం కోసం. వాట్ అవర్ క్రిస్టియన్స్ డూయింగ్? మన క్రైస్తవులు ఏం చేస్తున్నారండి? యూఆర్ ఆల్సో ఇన్వాల్వింగ్ విత్ దెమ్ ఇన్ ద ఐడల్ వర్షిప్ లో, విగ్రహారాధనలో, అండ్ యు ఆర్ ఇన్వాల్వింగ్ దేర్ ఫెస్టివల్స్, వారి పండుగలలో నువ్వు పాల్గొంటున్నావు. సో యు హావ్ టు అండర్స్టాండ్ దట్. నువ్వు తెలుసుకోవాలండి వై జోసెఫ్ వాస్ బ్లెస్డ్. యేసేపు ఎందుకు దీవెన పొందాడు? వై ద లార్డ్ హ్యాండ్ ఈస్ అపాన్ ద జోసెఫ్. దేవుని చెయ్యి ఎందుకు అతని పైన ఉంది? ద లార్డ్ ఈస్ విత్ జోసెఫ్. ఎందుకు దేవుడు అతను తోడై ఉన్నాడంటే దిస్ ఇస్ ద మెయిన్ కాజ్. ఇదేనండి నిజమైనది. వాట్ ఇస్ దట్? ఏంటండి? జోసెఫ్ డస్ నాట్ బౌడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్ గాడ్స్. ఇక్కడ మనం చూస్తున్నాము యేసేపు వేరే దేవతలు, దేవుళ్ళు అని ఈజిప్ట్ లో కొలబడే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా మోకాలు ఉండలేదండి. యు ఓన్లీ వర్షిప్ ద జెహోవా గాడ్. ఎప్పుడు కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధించారు. ఆల్వేస్ డూయింగ్ ద ప్రేయర్స్, ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో జోసెఫ్ ఈజ్ వెరీ ఇన్నోసెంట్. అండ్ ఇక్కడ మనం ఏం చూస్తున్నా, యేసేపు చాలా అమాయకుడు అండ్ హోలీ బాయ్, మరి పరిశుద్ధుడైన కుమారుడు. అండ్ ఇన్ హిస్ ఎంగేజ్ యవ్వన జీవితంలో he was submitted his life to Jesus. తన యవ్వన జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకున్నాడండి. సో యు హావ్ టు అండర్స్టాండ్ టుడే ఎవ్రీ యంగర్, ప్రతి ఒక్క యవ్వనస్తుడికి చెప్తున్నాను, యు ఆర్ సబ్మిటెడ్ యువర్ లైఫ్ టు సమ్ వరల్డీ పీపుల్. లోకానుసారమైన వ్యక్తులకి నీ జీవితాన్ని సమర్పించుకున్నావు. యు ఆర్ సబ్మిటెడ్ యువర్ లైఫ్ టు విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. నీ స్నేహితులతోటి నీ జీవితాన్ని అంతా గడుపుతూ ఉన్నావు. ఆల్ అదర్స్ రిలేషన్స్, వేరే రిలేషన్స్ లో ఉన్నావు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వరల్డ్ రిలేషన్స్, లోకానుసారమైన స్నేహాలకి బానిసగా ఉన్నావు. టుడే యు హావ్ టు కమ్ అవుట్. వాటి నుంచి నువ్వు బయటికి రావాలి. ఇఫ్ యు వాంట్ ద జోసెఫ్ బ్లెస్సింగ్స్, యేసేపు దీవెనలు నీకు కావాలంటే, అండ్ ద లార్డ్ ఇస్ విత్ జోసెఫ్, యేసయ్య ఎలాగా యేసేపుకు తోడై ఉన్నాడు అలాగా నీకు తోడై ఉండాలంటే టుడే యు హావ్ టు సబ్మిట్ టు జీసస్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకోవాలండి. వాట్ ఎవర్ హీస్ టచింగ్, ఎవ్రీథింగ్ ఈస్ బ్లెస్సింగ్. ఏదైతే తాకుతున్నాడో అవన్నీ కూడా ఆస్వాదింపబడుతున్నాయి. బికాస్ ఎందుకంటే అవర్ గాడ్ ఈస్ ద రియల్ గాడ్. మన దేవుడు ఎవరండి? నిజమైన దేవుడు. అండ్ జీసస్ ఓన్లీ ద రియల్ గాడ్. యేసయ్యనే నిజమైన దేవుడు. దేర్ ఇస్ నో మోర్ గాడ్స్ ఎగ్జిస్ట్. ఇంకా వేరే దేవుళ్ళు లేరండి. ఓన్లీ జీసస్, యేసయ్య మాత్రమేనండి. సో యు హావ్ టు అండర్స్టాండ్ దట్, దాన్ని గ్రహించాలి. సో యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడిగా యు నో అబౌట్ ద క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం నీకు తెలుసు. అండ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద క్రిస్టియన్? క్రిస్టియన్ అంటే ఏంటండి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద క్రిస్టియానిటీ? క్రైస్తవుడు అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద క్రిస్టియన్? క్రిస్టియన్ అంటే ఏంటండి? You have to your life has to transform into a Jesus. నీ జీవితము యేసయ్యలాగా రూపాంతరం చెందాలి. దట్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్. అది క్రైస్తవ జీవితం అండి. సో యు హావ్ టు అండర్స్టాండ్ దట్. నువ్వు అర్థం చేసుకోవాలి. అది జోసెఫ్ వాస్ అండర్స్టాండెడ్ దట్. యేసేపు అర్థం చేసుకున్నాడు. దట్ సపోజ్ వెన్ హీ వాస్ ఇన్ దట్ ఈజిప్ట్, అతడు ఈజిప్ట్ లో ఉన్నాడు. ఇన్ దట్ ప్లేస్, ఆ స్థలంలో ఉన్నాడు. ఇఫ్ ఎవ్రీవన్ ఈస్ నాట్ దేర్ విత్ హిమ్, అతనితో ఎవరు లేరు. ఈవెన్ హిస్ ఫాదర్, తండ్రి లేడు. ఆ బ్రదర్, సహోదరులు లేరు. యు నో దట్, మీకు తెలుసు. ఇన్ దట్ ఎంగేజ్, ఆ యవ్వన జీవితంలో హీ కెన్ డూ ద సిన్, పాపం చేయొచ్చు. బికాజ్ ఎందుకంటే జోసెఫ్ వాస్ హ్యాండ్సమ్. యేసేపు అందగాడండి. హీఈస్ లుకింగ్ సో హ్యాండ్సమ్. అతను ఎంతో అందగాడు అని ద బైబిల్ సేస్, వాక్యం చెప్తూ ఉంది. హీ కెన్ కమిట్ ద సిన్. అతను పాపం చేయొచ్చు. హీ కెన్ కమిట్ ద లవ్ మ్యారేజెస్. అతను ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు. హీ కెన్ డూ ద ఫార్నికేషన్, జారత్వం అతను చేయొచ్చు. హీ కెన్ డూ ద అడల్టరీ, వ్యభిచారం అతను చేయొచ్చు. హీ కెన్ డూ ద ఐడల్టరీ, విగ్రహారాధన చేయొచ్చు. నోబడీ ఇస్ నాట్ దేర్ టు సీ హిమ్. అతను చూడడానికి ఎవరు లేరు అక్కడ. సో హీ కెన్ బి ఈజిప్షియన్. అతను ఈజిప్షియన్ గా ఉండిపోవచ్చు. హీ కెన్ వర్షిప్ ద సన్ గాడ్, సూర్య దేవుని ఆరాధించవచ్చు. హీ కెన్ వర్షిప్ ద మూన్ గాడ్, మూన్ దేవతని మరి ఆరాధించవచ్చు. బట్ అయినప్పటికీ వై హీ వాజ్, ఎందుకు చేయలేదు? వై హీ వాజ్ జస్ట్, ఎందుకు అలా ఉన్నాడండి? నో వన్ ఈజ్ నాట్ లుక్ అప్ హిమ్. అతను ఎవరు చూడడం లేదు. ఓకే, ఈజిప్ట్ ఈజ్ న్యూ టు హిమ్. ఈజిప్ట్ అంతా అతనికి కొత్త ప్రదేశము. హీ కెన్ డూ ఎనీ సిన్, ఏ పాపమైనా చేయొచ్చు. హీ కెన్ ఫాలన్ ఇన్ ద వరల్డ్ వే, లోకానుసారంగా లోకంలో పడిపోవచ్చు. బట్ వై హీ వాజ్ వెరీ హోలీ, ఎందుకంత పరిశుద్ధుడుగా ఉన్నాడు? He's having the God's fear. దేవుని భయం అతను కలిగి ఉన్నాడు. జోసెఫ్ ఈస్ హ్యావింగ్ ద గాడ్స్ ఫియర్. దేవుని భయం కలిగి ఉన్నాడండి. టుడే, ఈ రోజు నీ జీవితంలో యంగ్స్టర్, యవనస్తుడిగా యూ డోంట్ హ్యావ్ ద గాడ్స్ ఫియర్. దేవుని భయం నీకు లేదు. సిస్టర్ అండ్ బ్రదర్, సోదరి సోదరుడా, యూ డోంట్ హ్యావ్ ద గాడ్స్ ఫియర్. దేవుని భయం నీకు లేదు. ఇఫ్ యూ హ్యావ్ ద గాడ్స్ ఫియర్, దేవుని భయం నీకు అనేది ఉంటే, యూ విల్ లీవ్ దిస్ వరల్డ్ ఫిల్తీ థింగ్స్. ఈ లోకంలో ఉన్న నిర్జీవమైన క్రియలన్నీ వదిలేస్తారండి. అండ్ యూ విల్ హ్యావ్ ద వండర్ఫుల్, ఇఫ్ యూ వాంట్ ద బ్లెస్సింగ్స్, నీకు ఆశీర్వాదాలు కావాలంటే, and you need the wonderful Lord's hands upon you. అద్భుతమైన దేవుని చెయ్యి నీ మీదకి రావాలంటే
వాట్ యు హావ్ టు డూ, నువ్వేం చేయాలి. జోసెఫ్ వాజ్ లీవ్డ్ ఆల్ ద ఫాల్ట్ ఫిల్తీ నేచర్. మరి ఏంటంటే యేసేపు లోకానుసారమైన జీవితాన్ని అసహించుకున్నాడండి. అండ్ జోసెఫ్ వాజ్ సబ్మిటెడ్ టు ద జీసస్ విల్. యేసే చిత్తానికి అతను లోబడ్డాడండి. హీ వాజ్ అ స్లేవ్. అతను బానిసగా ఉన్నప్పటికీ, హీజ్ అ స్లేవ్, అతను బానిసగా ఉన్నప్పటికీ, బట్ అయినప్పటికీ ఇన్ దట్ స్లేవ్నెస్, ఆ బానిసలో కూడా ఇన్ దట్ స్లేవ్, ఆ బానిసగా ఉన్నప్పటికీ హీ వాజ్ రిజాయిసింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుల్లో అతను ఆనందిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. వెన్ టుడే యు హావ్ గాట్ ద ట్రయల్స్, నీకు ట్రయల్స్ కష్టాలు వచ్చాయని, టుడే యు ఆర్ ఇన్ ద స్లేవ్ టు సమ్ పర్సన్, వేరే వాళ్ళ వరకు బానిసగా నువ్వు ఉన్నావని యు ఆర్ అక్యూజింగ్ అండ్ బ్లేమింగ్ ద జీసస్. యేసయ్య మీద నిందలు వేసి మాట్లాడుతూ ఉన్నారండి. బట్ హియర్, కానీ ఇక్కడ ఏంటంటే ఇన్ దట్ కండిషన్, అలాంటి స్థలంలో కూడా వెన్ హీ వాజ్ ఇన్ దట్ ఈజిప్ట్, ఆ ఈజిప్ట్ లో ఉన్నాడు. అండ్ హీ వాజ్ అ స్లేవ్, అతడు ఒక బానిసగా ఉన్నాడు. బట్ ఇన్ దట్ స్లేవ్, ఇన్ దట్ కండిషన్, అలాంటి స్థితిలో కూడా హీ వాజ్ రిజాయిసింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుల్లో అతను ఆనందిస్తున్నాడండి. అండ్ హీస్ వెయిట్ అపాన్ ద లార్డ్. యేసయ్య గురించి ఎదురు చూస్తూ ఉన్నాడండి. సో ఎవ్రీ యంగ్స్టర్, యవనస్తుడైన నీవు యు హావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. యేసయ్య గురించి ఎదురు చూడాలి. లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దామండి. 2nd verse 39 chapter 2nd verse. The Lord was Genesis 39 chapter 2nd verse. The Lord was with Joseph and he became a successful man, and he was in the house of the Egyptian master. His master saw that the Lord was with him, and that the Lord caused all that he had succeed in his hands. ఏం చూస్తున్నాడంటండి? what he have seen, what that his master seen. ఏం చూసాడంటండి జోసెఫ్ మాస్టర్? మరి యేసేపు యజమాని ఏం చూసాడంటండి? వాట్ ఎవర్ హీస్ టచింగ్, ఏదైతే తాకుతున్నాడో జోసెఫ్, యేసేపు, ఆల్ ఇస్ సక్సెస్, అన్ని కూడా సక్సెస్ అయిపోతున్నాయి. సో హీ వాజ్ అండర్స్టాండ్, అతను అర్థం చేసుకున్నాడు. అనదర్ జెంటైల్స్, అన్యులనే వాళ్ళు, దే హాస్ టు అండర్స్టాండ్, వాళ్ళు తెలుసుకోవాలి. త్రూ బై యు, నీ ద్వారా తెలుసుకోవాలి. జీసస్ ఈజ్ అ రియల్ గాడ్, యేసయ్య నిజమైన దేవుడని. త్రూ బై యు, నీ ద్వారా. బై ద జోసెఫ్, యేసేపు ద్వారా హిజ్ మాస్టర్, అతని మరి యజమాని, హీ వాజ్ అండర్స్టాండ్, తెలుసుకున్నాడు. హిజ్ గాడ్ నిజమైన దేవుడు, హిజ్ గాడ్ ఈజ్ రియల్ గాడ్, నిజమైన దేవుడు. జీసస్ ఓన్లీ, యేసయ్యని జెహోవా గాడ్, యెహోవా దేవుడు అని తెలుసుకున్నాడండి. హీ వాజ్ షాక్డ్, ఆశ్చర్యపోతున్నాడు. అండ్ హౌ గాడ్ వాజ్ బ్లెస్సింగ్ హిస్ హ్యాండ్స్, ఎలాగ దేవుడు దీవిస్తున్నాడు అతని చేతుల్ని అని ఆశ్చర్యపోతున్నాడండి. టుడే యువర్ లైఫ్, నీ జీవితము హౌ ఇట్ ఈస్, ఎలా ఉందండి? కెన్ యూ టెల్, ఎలా ఉందని? మీ జీవితం ఎలా ఉందండి? త్రూ బై యూ అనదర్ జెంటల్స్ ఇస్ నోయింగ్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్. నీ ద్వారా యేసయ్య గురించి అందరూ తెలుసుకుంటున్నారా? యువర్ రిలేషన్స్, నీ బంధువులు, యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు, దే ఆర్ గెటింగ్, వాళ్ళు తెలుసుకుంటున్నారా? దే ఆర్ నోయింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నారా? నో, వి ఆర్ ఓన్లీ ఇన్ ద వరల్డ్, మీరే లోకంలో ఉంటారు. యువర్ ఓన్లీ ఇన్ ద వరల్డ్, నువ్వే లోకంలో ఉంటావు. యువర్ ఓన్లీ ఎంజాయింగ్ ఇన్ ద మూవీస్, నువ్వే సినిమాలలో ఆనందిస్తున్నావు. యువర్ ఓన్లీ ఎంజాయింగ్ ఇన్ ద సీన్, నువ్వే పాపంలో ఆనందిస్తున్నావు. త్రూ బై యూ, నీ ద్వారా క్రిస్టియానిటీ, క్రైస్తవులు అనే వాళ్ళకి వాట్ ఈస్ హ్యాపెనింగ్, సమ్ క్రిస్టియన్స్, కొంతమంది క్రైస్తవుల వల్ల ఏమవుతుందంటే జీసస్ ఈస్ గెట్టింగ్ ద అషేమ్, యేసయ్యకి అవమానం కలుగుతుందండి. సో యు హావ్ టు అండర్స్టాండ్ దట్, నువ్వు తెలుసుకోవాలి. బికాస్ ఎందుకంటే యువర్ వేస్, నీవు వెళ్తున్న దారులు, యువర్ హార్ట్, నువ్వు వెళ్తున్న నీ హృదయము హౌ ఇట్ ఈస్, ఎలా ఉంది అని అంటే ఇట్ ఈస్ ప్లీజింగ్ ద సాటాన్, అపవాదిని గణపరిచేలాగా ఉందండి. సో యు హావ్ టు అండర్స్టాండ్ దట్, నువ్వు అది తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ప్లీజింగ్ ద డీమోస్, అపవాదిని గణపరుస్తూ ఉన్నాయండి. ఇట్ ఈస్ గెట్టింగ్ ద ప్లీజింగ్, వాళ్ళు అవి సంతోషపడుతున్నాయండి. యు హావ్ టు అండర్స్టాండ్ దట్, నువ్వు తెలుసుకోవాలి. యు హావ్ టు నో, నువ్వు తెలుసుకోవాలి. సి జోసెఫ్ లైఫ్, యేసేపు జీవితం, జోసెఫ్ విట్నెస్, అతనికి ఉన్న సాక్ష్యం ద్వారా హిజ్ మాస్టర్, అతని మరి యజమానుడు, హీ వాస్ చేంజ్డ్, అతను మార్చబడ్డాడు. త్రూ బై యు, నీ ద్వారా ఎనీబడీ ఇస్ చేంజ్, మార్చబడ్డాడా? వి వాంట్ ఓన్లీ లీవ్ ద సిన్, మనమే పాపాలు వదిలేరండి, మీరే పాపాన్ని వదలరండి. యు నీడ్ ద సిన్స్, నీకు పాపాలు కావాలి. యు నీడ్ ద ఆల్ ద డేటింగ్ సైట్స్ నీకు కావాలి. యు నీడ్ ద సెక్స్ చాట్స్ నీకు కావాలి. యు నీడ్ ద మూవీస్ అండ్ సీరియల్స్ అండ్ నాస్టీ థింగ్స్, ఆ చెత్త సినిమాలు, పనికి మాలిన సీరియల్, అవన్నీ మనకు కావాలండి. అగైన్ వి కాల్ ద జీసస్, మనం యేసయ్యని పిలుస్తాం. అగైన్ వి సే వి ఆర్ ద క్రిస్టియన్స్, మన క్రైస్తవులు అంటాం. యు నో వన్ థింగ్, మీకు తెలుసా? యు ఆర్ లైక్ దిస్, ఇలా నువ్వు ఉన్నావు కాబట్టి యు ఆర్ ఇన్ ద బాండేజెస్ ఆఫ్ ద సాటన్. యాక్, అపవాది కాడి కింద నువ్వు ఇలాగా ఉన్నావు కాబట్టి యు కెనాట్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద జీసస్. నువ్వు అందుకే యేసయ్య దగ్గర నుంచి ఆశీర్వాదాలు మీరు పొందుకోవట్లేకపోతున్నారండి. సమ్ పీపుల్ విల్ సే, అందుకే వచ్చి అంటారు, దే విల్ సే, ఏమంటారంటే, సో మెనీ కాల్స్ మీ, ఎంతో మంది నాకు ఫోన్ చేసి ఏమంటారంటే, వై జీసస్ ఈస్ నాట్ బ్లెస్సింగ్ మీ, ఎందుకు యేసయ్య నన్ను దీవించట్లేదు, టెల్ మీ గ్రేస్, చెప్పు అంటారండి. సో ఐ విల్ సే, నేనంటాను,
యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ లైఫ్ టు జీసస్ ఫస్ట్. నీ జీవితాన్ని ముందు యేసుకి సమర్పించుకోవాలి. యూ హ్యావ్ టు లీవ్ ద ఆల్ ద వరల్డ్లీ ఫిల్తీ నేచర్ ఇన్ యూ. నీ జీవితంలో సమస్తమైన లోకానుసారమైన జీవితాన్ని వదిలేయాలి. యూ హ్యావ్ టు లీవ్ దట్ నాస్టీ మూవీస్, పనికి మాలిన సినిమాలని, నాస్టీ సీరియల్స్, పనికి మాలిన సీరియల్స్ ని, డేటింగ్ నండి, ఆల్ ద లెస్బియన్ థింగ్స్, ఆల్ ద లైస్, అబద్ధాలని, ఆల్ ద డిసీవింగ్, మోసాలని, ఎవ్రీథింగ్ ఏమైతే పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా వదిలేయాలని నేను చెప్తానండి. సో దే డోంట్ లైక్ దట్. వాళ్ళకి అది నచ్చదు. బికాజ్ ఎందుకంటే అవర్ క్రిస్టియన్స్, మన క్రైస్తవులకి దే నీడ్ ద వరల్డ్, వాళ్ళకి లోకం కావాలి, అండ్ దే నీడ్ ద జీసస్, యేసయ్య కావాలి. హౌ ఇట్ బి, ఎలా ఉంటుందండి? బట్ జోసెఫ్, కానీ ఇక్కడ యేసేపు ఏంటంటే హీ నీడ్ ద ఆల్వేస్ జీసస్, యేసయ్యనే కావాలంటే అతనికి. హల్లెలూయా. ఇన్ హిస్ లైఫ్, అతని జీవితంలో ఓన్లీ హీ నీడ్ ద జీసస్, యేసయ్యనే కావాలంటే. హీ డోంట్ నీడ్ ద వరల్డ్, అతను లోకం అక్కర్లేదు. హీ డోంట్ నీడ్ ద వరల్డ్ పొజిషన్. లోకంలో పొజిషన్స్ ఉంటాయి కదండి, రాజ్యంగా ఉండాలని, లేకపోతే అధికారిగా ఉండాలని. హీ డోంట్ నీడ్ దట్. అతనికి ఏం అక్కర్లేదు. హీఈస్ అ స్లేవ్, అతను బానిసగా ఉన్నాడు. బట్ హీఈస్ ఇన్ రిజాయిసింగ్ ఇన్ దట్ వర్క్. ఆ రిజాయిస్, దాంట్లో కూడా ఆనందిస్తూ ఉన్నాడండి. హీ డస్ నాట్ నీడ్ దిస్ ఆల్ ద వరల్డ్ ఫిల్తీ థింగ్స్. ఈ లోకంలో ఉన్న ఆల్ ద ప్రాపర్టీస్, ఆస్తులు కానీ, ఆల్ ద పీపుల్ ఆర్ గోయింగ్, ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద లవ్ మ్యారేజెస్, సాటన్ నెట్, ప్రేమ వివాహాలు చేసుకుని పతనం అయిపోతూ ఉన్నారు కానీ కుమారులు కుమార్తెలు. సో అలాంటి ప్రేరేపణలకు కూడా జోసెఫ్ లొంగిపోలేదండి. హీ వాజ్ వెరీ హోలీ, ఎంతో పరిశుద్ధంగా ఉన్నాడు. హీ నీడ్ ద జీసస్, యేసయ్య కావాలి అతనికి. దట్స్ బికాజ్ హీ వాజ్ బ్లెస్డ్, అందుకే దీవెన పొందాడు. దట్స్ బికాజ్ ద లార్డ్ ఈజ్ విత్ జోసెఫ్, అందుకే యేసయ్య యేసేపుతో ఉన్నాడండి. హల్లెలూయా. ఎవ్రీ యంగ్స్టర్, యవనస్తులందరికీ చెప్తున్నానండి, ఎవ్రీ ఎల్డర్, ప్రతి ఒక్క పెద్దవారికి నేను చెప్తున్నానండి, యూ ఆల్వేస్ నీడ్ ద వరల్డ్ ఎంటర్టైన్మెంట్. లోకంలో జీవించాలని ఆనందిస్తున్నావు కానీ యూ కెనాట్ బి లైక్ ఏ జోసెఫ్. యేసేపు లాగా నువ్వు ఉండలేవా? జోసెఫ్ ఈస్ హోలీ, యేసేపు పరిశుద్ధుడుగా ఉన్నాడు. హీస్ ఆల్వేస్ హ్యావింగ్ ద స్పిరిచువల్ లైఫ్. అతని ఆత్మీయ జీవితంలో హీస్ ఆల్వేస్ రిజాయిసింగ్ అండ్ టాకింగ్ విత్ జీసస్. ఆల్వేస్ యేసయ్య తోటి అతను మాట్లాడుతున్నాడు. ద లార్డ్ హ్యాండ్, ద గాడ్ ఆల్మైటీ హ్యాండ్ ఈస్ అపాన్ హిమ్. మీరు తెలుసుకోవాలి, సర్వశక్తుడైన దేవుని హస్తము యేసేపు మీద ఉందండి. వై? ఎందుకు? బికాజ్ ఎందుకంటే హీస్ క్యారెక్టర్, అతనికి ఉన్న స్వభావము, జోసెఫ్ క్యారెక్టర్, యేసేపుకున్న స్వభావము ఈస్ ప్లీజింగ్ ద జీసస్. యేసయ్యను సంతోష పెడుతుందండి. టుడే యువర్ క్యారెక్టర్, నీ జీవితం ఎలా ఉంది? ఈస్ ఆల్వేస్ ప్లీజింగ్ ద గర్ల్స్ అండ్ బాయ్స్, అబ్బాయిలని అమ్మాయిల్ని సంతోషపెట్టేలాగా ఉంది. ప్లీజింగ్ యువర్ ప్రీచింగ్స్, నీ ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే ప్లీజింగ్ ద పీపుల్, మనుషుల్ని సంతోష పెడుతున్నాయి. బట్ నాట్ ప్లీజింగ్ ద జీసస్, యేసయ్యని సంతోష పెట్టట్లేదు. సో యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. జోసెఫ్ లైఫ్, యేసేపు జీవితం ఇస్ అ బిగ్ ఎగ్జాంపుల్, పెద్ద ఎగ్జాంపుల్ అండి ఫర్ ఎవ్రీ యంగ్స్టర్, ప్రతి ఒక్క యవనస్తుడికి. సో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్రియ సహోదరుడా సహోదరి, సో యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ లైఫ్ టు జీసస్. ఈ రోజు నువ్వు యేసేకి నీ జీవితానికి సంపూర్ణంగా లోపడాలండి. అక్కడ ఏమైందంటే లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాం. The house of the Egyptian, his master saw that the Lord was with him, and that the Lord caused all that he did to succeed in his hands. So Joseph found favor in his sight. ఏంటంటే 4th verse లో మనం ఏం చూస్తున్నామంటే, యేసేపు ఎడల మరి వారికి ఏం కలిగిందంటే, అక్కడ ఈజిప్ట్ వాళ్ళందరికీ కూడా కనికరం కలిగిందండి. జోసెఫ్ వాజ్ అ ఫేవర్డ్. మరి యేసేపు ఏంటంటే దయ పొంది ఉన్నాడండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద యెహోవా దేవుని దగ్గర, అండ్ ఇన్సైట్ ఆఫ్ ద ఫాదర్, మరి ఇన్సైట్ ఆఫ్ ద ఫాదర్ తన తండ్రి అయిన యాకోబు దగ్గర, ఇన్సైట్ ఆఫ్ హిస్ మాస్టర్ తను పని చేసే యజమానుడి దగ్గర, ఇన్సైట్ ఆఫ్ ఆల్ ద ఈజిప్ట్ నగరంలోనే అతను ఏంటంటే దయ పొంది ఉన్నాడండి. దట్ ఈస్ ద వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ ద జోసెఫ్. ఎంత అద్భుతమైన వ్యక్తి అండి యేసేపు. వండర్ఫుల్ చాప్టర్, అద్భుతమైన చాప్టర్ అండి. ఇన్సైట్ ఆఫ్ యెహోవా ఎదుట కూడా ఇన్సైట్ ఆఫ్ ద జీసస్. యేసయ్య దగ్గర ఎలాగ ఉన్నాడంటే, ఇన్సైట్ ఆఫ్ ద జీసస్ అతను ఎలా ఉన్నాడంటే యేసయ్య ఎదుట హీస్ హోలీ, పరిశుద్ధుడుగా ఉన్నాడు. హీస్ వెరీ స్పిరిచువల్, అదెంతో ఆత్మీయంగా ఉన్నాడు. హీస్ ఎన్కౌంటర్డ్ విత్ హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని అతను ఎదుర్కొన్నాడు. హీ వాజ్ ఫిల్డ్ విత్ ఫైర్ అనాయింట్మెంట్, పరిశుద్ధాత్మ అగ్నిభిషేకం చేత నింపబడ్డాడు. హీస్ ఆల్వేస్ ఒబేయింగ్ ద జీసస్, యేసయ్యకి లోబడుతున్నాడు. అండ్ త్రూ బై ద జోసెఫ్ లైఫ్, యేసేపు జీవితాన్ని చూసి జీసస్ ఈస్ ప్లీజింగ్, యేసయ్య సంతోషిస్తూ ఉన్నాడు. హీస్ ఆల్వేస్ ప్లీజింగ్, సంతోషపడుతూ ఉన్నాడు. దిస్ ఈస్ ద స్టెప్స్, దీని స్టెప్స్ నుంచేనండి ద లార్డ్ ఈజ్ విత్ జోసెఫ్. అందుకే దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. సో జోసెఫ్ వాజ్ ద ఫేవర్డ్ ఇన్ సైట్ ఆఫ్ ద గాడ్, దేవుని దగ్గర అతను దయ పొంది ఉన్నాడు. ఇన్ సైట్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి ఎదుట కూడా.
నౌ అవర్ చిల్డ్రన్, మన పిల్లలు ఎలా ఉన్నారంటే, యంగ్స్టర్స్ యవనస్తులు ఎలా ఉన్నారండి, ఆల్వేస్ డిసోబేయింగ్ ద పేరెంట్స్, తల్లిదండ్రులకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారండి. ఆల్వేస్ హర్టింగ్ ద పేరెంట్స్, తల్లిదండ్రుల్ని మరి ఏంటంటే గాయపరిచి ప్రవర్తిస్తున్నారండి. ఆల్వేస్ హర్టింగ్ ద చర్చ్, మందిరాన్ని గాయపరుస్తూ ఉన్నారండి. ఆల్వేస్ హర్టింగ్ ద పాస్టర్స్, దైవ సేవకుల్ని గాయపరుస్తూ ఉన్నారండి. ఆల్వేస్ స్మోకింగ్ అబౌట్ ద వాట్ ఫాదర్ సేస్ టు యూ, తండ్రి ఏదైనా చెప్తే నువ్వు ఎగతాళిగా మాట్లాడుతున్నావు. ఆల్వేస్ డిసోబేయింగ్ ద పేరెంట్స్, తల్లిదండ్రులకి ఎలా ఉన్నారు అంటే అవిధేయులుగా ఉన్నారండి. నౌ అవర్ క్రిస్టియానిటీ, క్రైస్తవులు దే ఆర్ మూవింగ్ ఇన్ దేర్ ఓన్ వే, సొంత మార్గంలో వెళ్ళిపోతున్నారండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులు ఎలా ఉన్నారంటే, యునో నేను చెప్తున్నాను, అండ్ ఫేస్బుక్ లో నేను చూస్తాను మెనీ పోస్టర్స్, ఎన్నో పోస్టర్స్ చూస్తాను. మై లైఫ్ మై రూల్స్, నా జీవితం నా ఇష్టం అంట. వాట్ ఈస్ యువర్ లైఫ్? అసలు నీ జీవితం ఏంటి? వాట్ ఈస్ యువర్ రూల్స్? అసలు నీకున్న రూల్స్ ఏంటి? యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద బైబిల్ రూల్. ఏ దేవుడిచ్చిన బైబిల్ రూల్ ని పక్కన పెట్టేసి యు ఆర్ మూవింగ్ ఇన్ యువర్ ఓన్ రూల్, నీ సొంత రూల్స్ ని పెట్టేసుకొని ఓన్ విల్, నీ సొంత మార్గంలో నువ్వు వెళ్తున్నావు. కాబట్టి బ్రదర్, సహోదరుడా, సిస్టర్, సహోదరి, యు ఆర్ ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఓడిపోతున్నావు. దట్స్ బికాజ్ యు ఆర్ నాట్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఎందుకు బాగుపడడం లేదంటే, యు ఆర్ నాట్ ఒబేయింగ్ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులకి నువ్వు లోబడడం లేదు. యు ఆర్ నాట్ ఒబేయింగ్ ద పేరెంట్స్, తల్లిదండ్రులు లోబడడం లేదు. అండ్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ ద జీసస్, నువ్వు యేసయ్యకి కూడా లోబడడం లేదు. దట్స్ ద కాజ్. అందుకే ఆల్ ద బ్లెస్సింగ్స్ అన్ని నీకు వస్తున్న ఆశీర్వాదాలన్నీ ఇట్స్ వెళ్ళిపోతున్నాయండి. ఇట్స్ గోయింగ్ అవుట్, బయటకు వెళ్ళిపోతున్నాయండి. యూ కెనాట్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్. అందుకే నువ్వు ఆశీర్వదింపబడడం లేదు. యు నో, యు హావ్ టు అండర్స్టాండ్ దట్ మై లైఫ్ మై రూల్స్, నా జీవితం నా ఇష్టం. ఏంటి నీ జీవితం? నీ ఇష్టం. యు నో యువర్ లైఫ్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వు తెలుసుకోవాలి, నీ జీవితం నీ చేతిలో లేదు. యు హావ్ టు అండర్స్టాండ్, నువ్వు తెలుసుకోవాలి. యువర్ లైఫ్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, నీ జీవితం నీ చేతిలో లేదు. ఇట్స్ ఇన్ జీసస్ హ్యాండ్స్, యేసయ్య చేతిలో ఉంది. సో యు హావ్ టు అండర్స్టాండ్ దట్, నువ్వు తెలుసుకోవాలి. జీసస్ ఈస్ ద యువర్ డెస్టినీ. యేసయ్యని గురై ఉండాలండి. జోసెఫ్ లైఫ్ హిస్టరీ, యేసేపు జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే, జోసెఫ్ డెస్టినీ, యేసేపు గురి ఏంటండి? నాట్ ద ప్రాపర్టీ, అదేదో డబ్బులు కాదండి. నాట్ టు బి ఏ రిచ్ ఇన్ దిస్ వరల్డ్, ధనవంతుడుగా ఉండాలని కాదండి. నాట్ టు ఎంటర్టైన్ ద గర్ల్స్, అమ్మాయిల్ని ఆకర్షితులుగా చేయాలని కాదండి. నాట్ టు ఎంటర్టైన్మెంట్ ద మాస్టర్, మరి తన యజమాని దగ్గర ఎంటర్టైన్మెంట్ గా ఉండాలని, అంటే లోకానుసారంగా జీవించాలని. నాట్ దట్ టైప్ ఆఫ్ ద క్యారెక్టర్, అలాంటి స్వభావం కాదండి అతనిది. వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్? వాట్ ఈస్ ద జోసెఫ్ క్యారెక్టర్? యేసేపు గుణం ఏంటంటే, జీసస్ హిస్ డెస్టినీ ఏంటంటే, యేసయ్య అతని గురి అయి ఉన్నారు. హల్లెలూయా. సో టుడే యువర్ డెస్టినీ, నీ గురి ఏముంది? వాట్ ఈస్ యువర్ డెస్టినీ? ఈరోజు నీ గురి ఏమైంది? ఆల్వేస్ ఎంజాయింగ్ ఇన్ ద వరల్డ్, లోకంలో ఆనందించడం. వాట్ ఈస్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో ఏముందండి? నథింగ్ ఇస్ దేర్, ఏమి లేదు ఈ లోకంలో. జస్ట్ ఇట్ ఈస్ అ డస్ట్బిన్. ఏంటంటే అదొక పెంట అండి. డోంట్ ఎంజాయ్ ఇన్ ద వరల్డ్ ఈ ప్రెజెన్స్, లోకంలో నువ్వు ఆనందించదు. ఎంజాయ్ ఇన్ ద జీసస్ ప్రెజెన్స్, యేసయ్య సన్నిధిలో నువ్వు ఆనందించాలండి. సో ఇన్సైట్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి ఎదుట యాకోబ్ దగ్గర జోసెఫ్ వాజ్ బ్లెస్డ్, యేసేపు దీవెన పొంది ఉన్నాడండి. యు నో, బికాస్ ఎందుకంటే ఆల్వేస్ ఒబేడ్ ద జాక్, ఎప్పుడు కూడా తండ్రికి లోబడి జీవిస్తున్నాడండి యేసేపు. ఇన్సైట్ ఆఫ్ ద ఫాదర్, తన తండ్రి ఎదుట కూడా హీ వాజ్ అ ఫేవర్డ్, అతను ఏంటంటే దయ పొంది ఉన్నాడండి. ఇన్సైట్ ఆఫ్ హిస్ మాస్టర్, తన యజమానుడి దగ్గర కూడా అతను దయ పొంది ఉన్నాడండి. సమ్ పీపుల్, కొంతమంది ఎలా ఉంటారంటే, ఇఫ్ ద మాస్టర్ విల్ కమ్, ఎవరైనా మీ ఆఫీసర్ వస్తే నెగ్లెక్టింగ్ దెమ్, వాళ్ళని ఏం చేసి నెగ్లెక్ట్ చేసేస్తారండి. ఈవెన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్ కమ్స్, దైవ సేవకులు సేవకురాలు వస్తే కూడా బిలీవర్స్ ఎలా ఉంటారంటే, విశ్వాసులు కొంతమంది నెగ్లెక్టింగ్ దెమ్, వాళ్ళని ఏంటంటే పట్టించుకోరండి. నెగ్లెక్టింగ్ దేర్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చెప్తుంటే వారు వినరండి. అండ్ నెగ్లెక్టింగ్ ఇఫ్ దే కమ్స్ నియర్ టు యు, నీ దగ్గరికి వారు వచ్చినప్పుడు టు డు ద ప్రేయర్, ప్రార్థన చేయడానికి మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు యు ఆర్ నెగ్లెక్టింగ్, దాన్ని ఏంటంటే నువ్వు పక్కకి త్రోసేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. యు ఆర్ నాట్ ఒబేయింగ్ ద హీలింగ్స్, మరి ఏంటంటే స్వస్థతలు నువ్వు అంగీకరించట్లేదు. యు ఆర్ నాట్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించట్లేదండి. లైక్ దట్ పర్సన్స్ ఆల్సో దేర్, అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా. బట్ హియర్ జోసెఫ్ లైఫ్, కానీ యేసేపు జీవితం ఏంటంటే, హీస్ ఆల్వేస్ ఒబేడ్ హిస్ మాస్టర్. ఏంటంటే తన యజమానుడికి ఎప్పుడు కూడా అతను లోబడి ఉన్నాడండి. దట్ ఈస్ ద థర్డ్ క్వాలిటీ దట్ జోసెఫ్ ఈస్ హ్యావింగ్. యేసేపుకి ఉన్న గుణం ఏంటంటే, ఇన్సైట్ ఆఫ్ ద
మాస్టర్ ఐస్ ఈస్ ఆల్వేస్ ఒబేయింగ్. మరి ఎలా ఉన్నాడంటే తన యజమానుడి చూపుల ఎదుట అతను ఎలా ఉన్నాడంటే ఎప్పుడు కూడా అతడు లోపడుతున్న వ్యక్తిగా ఉన్నాడు. ఇన్ సైట్ ఆఫ్ ద జీసస్ ఐస్ హీ వాజ్ ఆల్వేస్ ప్లీజింగ్ ద జీసస్. ఎలా ఉన్నాడండి? యేసయ్య కంటి దృష్టి ఎదుట యేసేపు ఎలాగ ఉన్నాడండి? ప్లీజింగ్ ద జీసస్, యేసయ్యని సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నాడు. అండ్ నాట్ ఓన్లీ ద హెవెన్లీ ఫాదర్, పరలోక తండ్రినే కాదు, ఇన్ దిస్ వరల్డ్లీ ఫాదర్, లోకానుసారమైన తండ్రి యాకోబుని కూడా సంతోషపెట్టే విధంగా ఉన్నాడు. అండ్ నాట్ ఓన్లీ దట్ అండ్ ప్లీజింగ్ ద మాస్టర్, మరి తన యజమానుని కూడా సంతోషపెట్టేలాగా ఉన్నారండి. టుడే యు ఆర్, నువ్వెలాగా ఉన్నావు? ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నువ్వే పరీక్షించుకో. ఆర్ యు ప్లీజింగ్ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులు నువ్వు సంతోష పెడుతున్నావా? ఆర్ యు ప్లీజింగ్ అవర్ జీసస్, మన యేసయ్యను నువ్వు సంతోష పెడుతున్నావా? యు ఎగ్జామిన్ యువర్, నువ్వు పరీక్షించుకో. వై జోసెఫ్ లైఫ్ ఈస్ బ్లెస్డ్, ఎందుకు యేసపు జీవితం ఆస్వాదింపబడింది? వై జోసెఫ్ ద లార్డ్ ఈస్ విత్ జోసెఫ్, ఎందుకు దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడు అని అంటే బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, అతనికి ఉన్న స్వభావాలను బట్టే. జోసెఫ్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద జీసస్ క్రైస్ట్. మీరు గ్రహించాలండి, యేసేపుకి ఉన్న గుణాలు యేసయ్య గుణాలు రెండు కంబైన్ గా ఉంటాయండి. ఆ రెండు గుణాలు కలిగి ఉంటారండి. అంటే యేసేపు యేసయ్య గుణాలు కలిగి ఉంటాడండి, అలాంటి గుణం కలిగి ఉన్నాడండి. సో యు హావ్ టు అండర్స్టాండ్ దట్. సో బీ లైక్ ఏ జోసెఫ్, యేసేపు లాగా మీరు ఉండాలండి. డోంట్ బీ లైక్ ఏ సర్టన్ పీపుల్. అపవాది పిల్లలు ఎలా ఉంటారంటే ఆల్వేస్ డిసోబేయింగ్ ద పేరెంట్స్, తల్లిదండ్రులకి వారు లోబడారండి. అండ్ ఎస్పెషల్లీ దే ఆల్వేస్ డిసోబేయింగ్ ద చర్చ్, మందిరానికి వారు అస్సలకి ఇంకా లోబడరండి. అండ్ దే డస్ నాట్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి అస్సలు లోబడరండి. ఆల్వేస్ నెగ్లెక్టింగ్ ద చర్చ్, మందిరానికి వదిలి వెళ్ళారండి. ఎప్పుడు నిర్లక్ష్యంతో ఉంటారండి. దట్ ఈస్ ద సాటన్ నేచర్. అపవాది నేచర్ ఏంటండి? అపవాది గుణం ఏంటండి? ఆల్వేస్ డిసోబేయింగ్ ద జీసస్, యేసయ్యకి ఎప్పుడు కూడా అవిధేయత చూపిస్తూ ఉంటారండి. ఆల్వేస్ డిసోబేయింగ్ ద పేరెంట్స్, తల్లిదండ్రులకి అవిధేయత చూపిస్తూ ఉంటారు. డిసోబేయింగ్ ద మాస్టర్స్, యజమానులకి. అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులకి. ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకురాలకి. అండ్ యువర్ ఆఫీసర్స్, నీ ఉన్న యజమానులు, యువర్ జాబ్స్, నీ ఉద్యోగాలలో షోయింగ్ ద డిసోబేయింగ్, ఎప్పుడు కూడా అవిధేయత కలిగి ఉంటారండి. లైక్ దట్ పీపుల్, అలాగ ఉన్న వాళ్ళు మెనీ ఆర్ హియర్, ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. దట్స్ ద కాజ్. అందుకే ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏంటంటే యువర్ మూవింగ్ ఇన్ ద పావర్టీ లైన్, బీదతనంలో నువ్వు వెళ్తున్నావు. ఫైనాన్షియలీ క్రైసిస్, ఆర్థికంగా నువ్వు నలిగిపోతున్నావు. డిప్రెషన్ కురింగిపోతూ ఉన్నావు. సూసైడ్, కమిట్మెంట్, ఆత్మహత్యలకు ప్రేరేపింపబడుతున్నావు. సిక్నెస్, మరి ఏంటంటే వ్యాధితోటి బాధపడుతూ ఉన్నావు. సో యు హావ్ టు అండర్స్టాండ్ దట్. నువ్వు గ్రహించాలి. బీ లైక్ ఏ జోసెఫ్. అందుకే నేను చెప్తున్నాను, యేసేపు లాగా మీరు ఉండాలండి. నౌ సీ వాట్ హీ వాస్ డన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే చూద్దామండి. వెన్ హీ వాజ్ ఫేవర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మాస్టర్, తన యజమానుడి దగ్గర అతను ఏంటంటే దయా కనికరం పొంది ఉన్నాడు కాబట్టి వాట్ ఈస్ హ్యాపెన్, ఇక్కడ ఏం జరిగిందంటే అండి. సో లెట్స్ ఒకసారి మనం చూద్దామండి. సో జోసెఫ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ హిస్ సైట్ అండ్ అటెండెడ్ హిమ్. హీ మేడ్ హిమ్ ఓవర్సీర్ ఆఫ్ హిస్ హౌస్ అండ్ పుట్ హిమ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఆల్ దట్ హీ హ్యాడ్. ఏం చేశాడంటే యజమానుడు అతను ఎలాగ దీవించాడు తెలుసా? యు నో వాట్ హీ వాస్ డన్. చూద్దాం 4th verse. యేసేపు మీద అతనికి కటాక్షం కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడై ఉండెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగిందంతయు అతని చేతికి అప్పగించెను. హల్లెలూయా. కెన్ యు సీ దట్? కెన్ యు సీ? మీరు చూసారా అండి? You know that the master was, Joseph was pleased that master. మీరు తెలుసుకోవాలి, ఇక్కడ యేసేపు తన యజమానుని సంతోషపరిచాడు. అండ్ బై హిస్ ఒబేనెస్ నేచర్, లోపడే స్వభావాన్ని బట్టి, బై హిస్ ఇన్నోసెంట్ క్యారెక్టర్, అమాయకమైన స్వభావాన్ని బట్టి, సో కంప్లీట్లీ ఏమైందంటే దిస్ మాస్టర్, ఈ యజమానుడు ఏం చేసిందంటే ద ఫరోన్, మరి ఫరో ఏం చేసిందంటేనండి, హీ వాజ్ మేడ్ హిమ్ ఓవర్సీర్ ఆఫ్ హిస్ హౌస్, తనని ఇంటికి విచారణకర్తగా నియమించి ఉన్నాడండి. హల్లెలూయా. సో యు హావ్ టు అండర్స్టాండ్ దిస్ టుడే. ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి. వేరెవర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నా సరే, వాట్ ఎవర్ ద జాబ్ యు ఆర్ డూయింగ్, ఏ ఉద్యోగం చేసినా సరే, ఎయిదర్ యు ఆర్ అనదర్ కంట్రీ, వేరే దేశంలో ఉన్నప్పటికీ నువ్వు సరే, వాట్ ఎవర్ ద జాబ్స్ యు ఆర్ డూయింగ్, ఏ ఉద్యోగాలు చేస్తున్నా సరే, ద లార్డ్ విల్ బి విత్ యు. యేసయ్య నీకు తోడై ఉంటాడు. ఎప్పుడు తోడై ఉంటాడు? వెన్ ద లార్డ్ ఈస్ విత్ యు. ఎప్పుడు యేసయ్య నీకు తోడై ఉంటాడు? వెన్ యు ఒబే జీసస్. యేసయ్యకి నువ్వు లోబడినప్పుడు. హియర్ జోసెఫ్ లైఫ్, ఇక్కడ యేసేపు జీవితంలో హి వాజ్ ఒబేడ్ ద జీసస్, యేసయ్యకి లోబడి ఉన్నాడండి. దట్స్ ద కాజ్. ఏమైంది? ఇన్ సైట్ ఆఫ్ ద మాస్టర్ ఐస్, తన యజమానుడి కనుదృష్టి ఎదుట కూడా హి వాజ్ ఫేవర్డ్, అతడు దయ పొందినాడు. బై దట్ అక్కడ ఏమైంది?
ఇన్ దట్ స్టేజ్ ఆ సమయంలో హీస్ అ స్లేవ్, అతడు బానిసగా ఉన్నాడు అంతకు ముందు. నౌ హీ వాజ్ బికమ్ ద ఓవర్సీర్ ఆఫ్ హిస్ హౌస్. ఇక్కడ ఏమైపోయాడంటే మరి అతను విచారణకర్తగా అతని నియమించాడండి. యు హావ్ టు అండర్స్టాండ్, నువ్వు తెలుసుకోవాలి. బికాజ్ ఎందుకంటే ద లార్డ్ హ్యాండ్ ఈస్ అపాన్ ద జోసెఫ్. ఎందుకంటే దేవుని చెయ్యి యోసేపు మీద ఉంది. టుడే ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో whom hand is upon your head, నీ జీవితంలో ఎవరి తల మీద, నీ తల మీద కానీ, నీ పక్కింటి వారి తల మీద కానీ, నీ ఇంటి వారి తల మీద కానీ ఎవరి చెయ్యి ఉందండి? Can I say ఎవరు చేయిందో చెప్పమంటారా? సాటన్, అపవాది చెయ్యి ఉందండి. సాటన్ హ్యాండ్ ఈస్ అపాన్ యువర్ లైఫ్. అపవాది చెయ్యి ఏమిటంటే నీ జీవితంలో ఉంది. దట్స్ కాజ్ యువర్ లైఫ్ ఈజ్ ఫెయిల్యూర్. అందుకే నీ జీవితంలో ఎక్కడికి వెళ్తున్నా సక్సెస్ రావట్లేదు, ఎప్పుడు ఓటమి జరుగుతూనే ఉంది. యు హావ్ టు అండర్స్టాండ్, నువ్వు గ్రహించాలి. బికాజ్ ఎందుకంటే యు ఆర్ ఓన్లీ ఇన్వైటింగ్ ద సాటన్. నీకు నువ్వే అపవాదిని రమ్మని ఆహ్వానిస్తున్నావు. త్రూ బై యువర్ లైఫ్, నీ జీవితం ద్వారా, త్రూ బై యువర్ వేస్, నువ్వు వేసుకుంటున్న నడతల్ని బట్టి, మై లైఫ్ మై రూల్స్ అని చెప్పి యు ఆర్ ఓన్లీ ఇన్వైటింగ్ ద డీమోన్స్. అపవాదులు మీరే ఆహ్వానిస్తూ ఉన్నారండి. యు ఆర్ ఓన్లీ ఇన్వైటింగ్, నువ్వే ఆహ్వానిస్తున్నావు. ఇఫ్ నాట్ ఇట్ విల్ నాట్ కమ్ నియర్ టు యు, లేకపోతే నీ దగ్గరికి రావు. You are only because ఎందుకంటే when you are doing the sin, when you are committing the sin, నువ్వు పాపం ఎప్పుడైతే చేస్తున్నావో at that time, ఆ సమయంలో you are entering the dragon in your life. నీ జీవితంలోనికి ఘట సర్పాన్ని నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావండి. జోసెఫ్ also can do the sin. మనం గ్రహించాలి ఇక్కడ యోసేపు కూడా పాపం చేయొచ్చండి. హీస్ ఎంగేజ్, యవ్వనంలో ఉన్నాడు. హీ కెన్ డ్రింక్, అతను తాగొచ్చు. హీ కెన్ స్మోక్, అతను పొగ పీల్చొచ్చు. హీ కెన్ సీ ద మూవీస్, అతను సినిమాలు చూడొచ్చు. హీ కెన్ సీ ద సీరియల్స్, అతను నాటకాలు చూడొచ్చు. He can do the sex charts, అనుకుందాం సెక్స్ చార్ట్స్ చేయొచ్చు. He can do the adultery, వ్యభిచారం చేయొచ్చు అక్కడ. He's handsome, అందగాడతను. And he can do the adultery, విగ్రహాదం చేయొచ్చు అక్కడ. He can say the lie, అబద్ధం చెప్పొచ్చు అక్కడ. He can deceive the others, అవతల వాళ్ళ మోసగించొచ్చు. He can deceive his master, తన యజమానుని కూడా అతను మోసగించొచ్చు అండి. He can deceive the father, తండ్రిని మోసగించొచ్చు. He can deceive the church, మందిరాన్ని మోసగించొచ్చు. He can deceive the Jesus, యేసుని కూడా మోసగించొచ్చు. But why he was not like that? ఎందుకు అతను అట్లాగా లేడు? He can be in the worldly way, లోకంలో అతను ఉండొచ్చు. He can be enjoying in the worldly presence like you, నీలాగానే లోకంలో ఆనందించొచ్చు. But why Joseph character is different? ఎందుకు యోసేపు ఎందుకు తన క్యారెక్టర్, తన స్వభావం వేరుగా ఉంది? బికాజ్ ఎందుకంటే ద మెయిన్ ఏంటంటే హీస్ హ్యావింగ్ ద గాడ్స్ ఫియర్, దేవుని భయం అతను కలిగి ఉన్నాడు. టుడే యంగ్స్టర్స్ యవ్వన జీవితంలో దేర్ ఇస్ నో గాడ్స్ ఫియర్, దేవుని భయం లేదండి. ఎల్డర్స్ లైఫ్ యవ్వ పెద్దవాళ్ళల్లో కూడా దేర్ ఇస్ నో గాడ్స్ ఫియర్, దేవుని భయం లేదండి. ఇఫ్ యు హావ్ ద గాడ్స్ ఫియర్, దేవుని భయం నీకు అనేది ఉంటే దెన్ యు వోంట్ కమిట్ ద సిన్. పాపం నువ్వు చేయవండి. యు విల్ ఫాల్ అవే ఫ్రమ్ ద సిన్. పాపం నుంచి నువ్వు పారిపోతావండి. జోసెఫ్ వాస్ ఫార్ అవే ఫ్రమ్ ద సిన్ when he was in the childhood. మనం తెలుసుకోవాలి, యోసేపు తన చిన్ననాటి నుండి ఏంటంటే పాపం నుంచి పారిపోయి ఉన్నాడండి. ఎక్కడైతే పాపం జరుగుతుందో అక్కడ నుంచి అతను పారిపోయి ఉన్నాడండి. యు హావ్ టు అండర్స్టాండ్, నువ్వు తెలుసుకోవాలి. టుడే యు ఆర్ ఓన్లీ ఇన్వాల్వింగ్ ద డీమన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలోకి నువ్వే అపవాదిని ఆహ్వానిస్తూ ఉన్నావండి. యు కెనాట్ ఫార్ అవే ఫ్రమ్ ద సిన్. ఆ పాపం నుంచి నువ్వు బయటికి వెళ్ళలేవా? యు కెన్ బి, నువ్వు వెళ్ళగలుగుతావు. You can be out, నువ్వు తలుచుకుంటే వెళ్ళగలుగుతావు. యూ కెన్ ఓవర్కమ్ ద సిన్స్. పాపాల నుంచి నువ్వు బయటికి రాగలుగుతావండి. బట్ కానీ యూ డోంట్ వాంట్ టు కమ్ అవుట్, కానీ బయటికి రావడం ఇష్టం లేదు. బికాజ్ ఎందుకంటే ఎంజాయింగ్ ఇన్ ద వరల్డ్, లోకంలో ఆనందించాలి. యంగ్స్టర్స్ యవనస్తులందరూ ఏమంటారంటే ఎంజాయింగ్ ఇన్ ద వరల్డ్, లోకంలో ఆనందించాలి. ఎల్డర్స్ పెద్దవాళ్ళు ఏమంటారంటే ఐ నీడ్ ద మనీ, నాకు డబ్బులు కావాలి. ఐ నీడ్ ద ప్రాపర్టీ, నాకు మరి ప్రాపర్టీస్ కావాలి, ఆస్తులు కావాలి. ఐ నీడ్ ద జాబ్స్, నాకు ఉద్యోగాలు కావాలి. ఐ హావ్ టు రన్ ఫర్ దట్, వాటి గురించి నేను పరిగెత్తాలి అంటారండి యంగ్స్టర్స్. యవనస్తులైతే బ్రదర్స్, సహోదరులు ఎవరి కోసం పరిగెత్తుతారండి? ఫర్ ద గర్ల్స్, అమ్మాయిల కోసం పరిగెత్తుతారండి. అండ్ సిస్టర్స్, సహోదరులండి ఫర్ ద బాయ్స్, అబ్బాయిల కోసం పరిగెత్తుతారండి. యువర్ పేరెంట్స్ ఆర్ జాయినింగ్ యూ ఇన్ కాలేజెస్. నీ తల్లిదండ్రులు నిన్ను కాలేజ్ లో జాయిన్ చేస్తే వాట్ యు ఆర్ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు? లవ్, ప్రేమ అంటండి. దట్ ఈస్ నాట్ ద లవ్, అది ప్రేమ కాదు. లస్ట్, అది కామం అండి, అది ప్రేమ కాదు. You have to understand that, నువ్వు తెలుసుకోవాలి. దట్ ఈస్ a Satan net, అది అపవాది వల. Then you are falling in that pit. ఆ పాపలో నువ్వు పడిపోయి and you are spoiling your life, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. But here, కానీ ఇక్కడ జోసెఫ్ is not spoiled his life. యోసేపు అలాగా తన జీవితాన్ని పాడు చేసుకోలేదండి. He was very holy, అతను ఎంతో పరిశుద్ధుడుగా ఉన్నాడు. He was always fearing upon the Lord, దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడు. That's the cause, అందుకే he does not done the fornication with his master side. మనం తెలుసుకోవాలి, రేపు చాప్టర్లో మనం చూడబోతున్నాము. యోసేపు అలాగే ఎంత దగ్గరలో ఉన్న సన్నిహితంలో కూడా తను జాగ్రత్తం చేయలేదు. అలాగే తన యజమానురాలితోటి అతను పడుకునలేదండి. సో మనం రేపటి చూడబోతున్నాము. సో యు హావ్ టు అండర్స్టాండ్ దట్. కాబట్టి నువ్వు తెలుసుకోవాలి. నౌ టుడే
ఈ రోజు మనం తెలుసుకున్నాం వై ద లార్డ్ హ్యాండ్ ఈస్ అపాన్ ద జోసెఫ్. ఎందుకు యెహోవా దేవుని వారి హస్తము అతని మీద ఉంది అని మనం తెలుసుకున్నాం. టుడే ఈరోజు నీ జీవితంలో సాటన్ హ్యాండ్ ఈజ్ అపవాది చెయ్యి ఉంది. టుడే విల్ ప్లక్ అవే దట్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున దాన్ని పరికివేద్దాము. అండ్ యు కాల్ ద జీసస్ టుడే ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు ఈ క్షణం నువ్వు యేసయ్య నీ జీవితంలోకి రమ్మని చెప్పు. వెన్ జీసస్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలోకి యేసయ్య వస్తే ఆల్ విల్ బి బ్లెస్డ్. అన్ని దీవెన పొందుతాయండి. ఆల్ యువర్ వర్క్స్ విల్ బి వేస్ట్. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నువ్వు ఏదైతే తలపెట్టినావో ఆ పనులన్నీ కూడా సక్సెస్ అయిపోతాయండి. యువర్ జాబ్ విల్ బి బ్లెస్. ఏమవుతుందంటే నీ ఉద్యోగం దీవెన పొందుతుంది. యువర్ ఎడ్యుకేషన్ విల్ బి బ్లెస్. నువ్వు చదువుతున్న చదువులు దీవింపబడతాయి. అండ్ యువర్ లైఫ్ విల్ బి బ్లెస్. నీ జీవితం దీవెనగా మార్చబడుతుంది. యువర్ ఫ్యామిలీ విల్ బి బ్లెస్. నీ కుటుంబము మరి ఏమవుతుందంటే దీవెనగా మార్చబడుతుంది. బికాస్ ఎందుకంటే వాట్ ఎవర్ ద జోసెఫ్ వాస్ టచ్డ్, యేసేపు ఏదైతే తాకాడో ఎవ్రీథింగ్ ఈస్ బ్లెస్డ్. అన్ని దీవెన పొందాయి. సేమ్ అనాయింట్మెంట్ ఈస్ ఫ్లోయింగ్ అపాన్ us ఆల్సో. మన మీద కూడా అదే అభిషేకం ఉందండి. జోసెఫ్ అనాయింట్మెంట్, యేసేపు పొందిన అభిషేకం అది. సేమ్ అనాయింట్మెంట్ ఈస్ అపాన్ యూ టుడే. అలాంటి అభిషేకం నీలో కూడా ఉంది. వాట్ ఎవర్ యూ టచ్, నువ్వు ఏదైతే తాకుతావో ఇట్ విల్ బి బ్లెస్. అది దీవెన పొందుతుంది. వాట్ ఎవర్ యూ టాక్స్, నువ్వు ఏదైతే మాట్లాడతావో ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్, యేసు నామమున నువ్వు మాట్లాడతావో ఇట్ విల్ బి ఏమవుతుందండి, ఇట్ విల్ బి ఫుల్ఫిల్. అది తప్పకుండా నెరవేరుతుందండి. సో యూ హావ్ టు అండర్స్టాండ్ దట్. నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ వాట్ యూ హావ్ టు డూ. నువ్వేం చేయాలంటే లీవ్ దిస్ డర్టీ వరల్డ్. పనికి మాలిన ఈ లోకాన్ని వదిలేసి, వరల్డీ ఫిల్తీ థింగ్స్, నిర్జీవమైన నీ లోక క్రియల్ని విడిచిపెట్టేసి అండ్ ఫాలో ద జీసస్. యేసయ్యని వెంబడించు. జోసెఫ్ వాస్ ఫాలోడ్ ద జీసస్. యేసయ్యని వెంబడించాడు యేసేపు. హీ వాస్ బ్లెస్డ్. దీవెన పొందినాడు. హీ వాస్ బ్లెస్డ్ ఆల్ ఓవర్ హిస్ ఫ్యామిలీ. తన కుటుంబంలో అందరికంటే అతను దీవింపబడి ఉన్నాడండి. సో టుడే ఈరోజు ఫాలో ద జీసస్. యేసయ్యని వెంబడించు అండ్ యూ విల్ బి బ్లెస్డ్. నువ్వు దీవెన పొందుతావు. జీసస్ విల్ బ్లెస్ యు. యేసయ్య నిన్ను దీవించును గాక. ఓకే, లెట్స్ డు ద ప్రేయర్. ప్రార్థన చేసుకొని ముగిద్దామండి. Father, in the name of the Jesus of Nazareth, hey samali raba sikandrinyo, hori bala raba shandrinyo tri, ezamendri glozia raba shakaraluri raba baba, hori baba baba. Father, thank you Jesus, Lord, thank you Dad, thank you Dad. Joseph's life was blessed because he was submitted your will and obeying always you, Father, having the God's prayer, Father. Thank you Lord, thank you Jesus. Let the Joseph life turns the all the Egyptians, Father, today, Father, every young girl, every young boy, brother and sister's life will be turned all this world in Jesus name, Father. Turn their families, turn their friends. Let they understand what is the meaning of the holiness. Today let they understand the word of God. Let they understand that what ways today they are moving. Let they completely confess their sins in front of you and submit your will right now in Jesus name, Father. I deliver all the people today, those who are possessed by the demoniac, Father. Everyone, I rebuke that all the demoniac upon their lives, upon their heads in Jesus name. Let the Lord's hand come upon them. Let the insight of you, Father, let your favor come upon their families, upon their life, upon their churches, upon their blessed, upon their brothers and sisters, upon their mother and father, everyone in this world, Father. Thank you Dad. Every mankind will know that Jesus Christ is a real God in Jesus name, Father. Thank you Lord, thank you Father, thank you for talking with us. Thank you Holy Spirit God for teaching with us. Thank you Father, thank you for teaching us, Father. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Jesus. In Jesus mighty name we pray, amen. సో రేపు కలుద్దామండి. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ నాకు ప్రేయర్ ఇన్ సెండ్ గ్రూప్ లో 6 to 7 వాక్యం ఉంది. సో ప్రైజ్ ద లార్డ్. 4 to 5 రేపు కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్.